ఆలోచన ఉంది, దాని అనుభవం ఉన్నది, కానీ ముందుకు పోవాలనే ఒక తపన ఏదైతే ఉందో అది ఆగిపోతున్నది. ఆగిపోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అధికారం వైపు మనం దూడాల్సిన అవసరం ఉంది. అధికారం కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అన్నాడు మిత్రుడు, అధికారం లేకపోతే ఏం లేదనేది, ఏం చేయలేమనేది కూడా నిర్వివాద అంశం అని తెలియజేయడం జరిగింది. అధికారం అనేది అల్టిమేట్, అది అది వితౌట్ మాస్టర్ కీ ఇస్ ద ఓన్లీ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. మనం చెప్పింది కాదు, ఆయన మహానుభావుడు అంబేద్కర్ గారే చెప్పిపోయి మనకు ఆలోచన చేసి ఎన్నో అధికారాలను కూడా ఇచ్చిపోయిండు. కానీ మనం సద్వినియోగం చేసుకుంటలేము, ఆలోచన చేస్తలేము. ఎవరో ఇస్తారు, ఆయన వచ్చి ఇస్తే నేను తీసుకుంటా. నువ్వెందుకు, నువ్వు ఆడికే పోవాలి. మనకు లేదా కీము లేదా, రక్తం లేదా, మనకేం లేదు, పౌరుషం లేదా, మనిషిలో మానవత్వం లేదా, మనిషిలో ఏం తక్కువ ఉంది మనకు? మనం కూడా వాళ్ళలాగానే మనుషులమే కదా, మనకు కూడా ఆలోచన రావాల్సిన అవసరం ఉన్నది. మనమే పవర్ దగ్గరికి పోవాలి. వాళ్ళెవరో పవర్ తీసుకొచ్చి మనకిచ్చుడు కాదు. వీ షుడ్ గో టు ద పవర్. దట్ మైండ్ సెట్ హాస్ టు బి రావాలి మనకు. ఎవ్రీబడి ఉండాల్సిన అవసరం ఉంది. అది 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 లేకపోతే మనం సాధించలేము. అది రావాల్సిన అవసరం ఉంది, ఉన్నది. దాన్ని సరైన మార్గంలో పెడతాము. మన శక్తిని, యుక్తిని, మన ఆలోచన విధానాన్ని. శివభాగ్యారావు లాంటి వ్యక్తులు, మన యాదవ్ సాబ్ లాంటి వ్యక్తులు, భిక్షపతి యాదవ్ గారు, యాదవ్ టుడే ఎడిటర్ గారు, మహానుభావుడు, గొప్ప ఆలోచనపరుడు, సామాజికవేత్త, అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. దేర్ ఆర్ సెవరల్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఎట్ లార్జ్. దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ది కాజ్. బట్ వేరే ది పర్సన్ ఎవరు వస్తారా ఎదురు చూస్తున్నారు. ఎవ్రీబడి రావాలి, మనమే అందరం కావాలి. ఒక లీడర్ తయారు కావాల్సిన అవసరం ఉన్నది. ఎవరో వస్తారు మనకేమో చేస్తారు కాదు, వాళ్ళే వచ్చి లీడర్లు అయితే లేరా, మనల్ని వాళ్ళ ఫాలోవర్ చేసుకుంటున్నారు. మరి వై నాట్ వి? అరే అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వాళ్ళు వచ్చి మనని ఫాలోవర్ చేసుకుంటున్నారు. మరి మనం ఎందుకు లీడర్ కాకూడదు అనేది మన ఆలోచన పుట్టాల్సిన అవసరం ఉంది. అధికారం రావాల్సిన అవసరం ఉంది. అధికారం చెలాయించాలని రావాలి. అధికారం అనేది ఒక ఎవరి యొక్క సొంతంది కాదు, అది ఏ కులాంది కాదు, ఏ మతాంది కాదు. ఇది అధికారం అనేది ఒక ఆకాంక్షతో పాటుగా ఎవరైతే పనిచేస్తున్నారో సమాజ హితం కోసం, సమాజ అభివృద్ధి కోసం, సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం ఎవరైతే నిలబడ్డారో, అవినీతి లేని సమాజం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనం సమాజంలో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయగలుగుతాము, చేస్తాం కూడా. అది కమిట్మెంట్ ఉన్నది, ఆ ఆలోచన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక పెను మార్పులకు మనం దారి తీయాల్సిన అవసరం ఉన్నది. అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రతి పేదవాడు కూడా ఒక చిరునవ్వును చూడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలి. రోడ్ల మీద పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా మన పిల్లలే. వాళ్ళను కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. సమాజ నిర్మాణం అంటే సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక సమభావన, ఒక సోదరభావం, సౌభాతృత్వము, ఒక ఆలోచన, ఒక గొప్ప ఆలోచన, ఒక అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనము నిజమైన స్వతంత్ర ఫలాలు వాళ్ళందరికీ అందించిన వాళ్ళమైతామని నేను తెలియజేస్తున్నాను. నవ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ సంపత్ మాట్లాడతా, ఓకే మీరు మాట్లాడండి. నవ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ భిక్షపతి యాదవ్ గారు, ప్లీజ్. రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున స్టార్ట్ అయిందా? ఇజ్ ఇట్ ఓకే? హలో, చెక్ మైక్ 1 2 3. ఈరోజు బహుజన రాజ్యాధికారంకై చర్చా వేదికలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకోవడమే కాదు, దాన్ని అమలు చేయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని కూడా నేను సవినయంగా విన్నవిస్తున్నాను. భారతదేశంలో కాదు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా బహుజనులు అధికారం దిశగా తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది. 70 సంవత్సరాల్లో ఇంత అంటే మేమెంతో మాకంతా రాజ్యాధికారంలో వాటా కావాల్సిందే అని చెప్పేసి మనము నినదించవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఈరోజు ఖచ్చితంగా మనము అధికారం చేపట్టవలసిన అవసరం ఉన్నది. అధికారంలో కూర్చోవలసిన అవసరం ఉన్నది. ప్రగతి పదంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మన వర్గాలకు న్యాయం జరగాలంటే అధికారంలో భాగస్వామ్యము కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉన్నది. అధికారం చెలాయించవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా మనం అధికారంకి వచ్చినాడే
మన వర్గాలకు న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. నా పేరు నాగుల శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు న్యాయవాది. అదేవిధంగా పార్సు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి ఇక్కడ లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ప్రధానంగా మా గురువర్యులు జస్టిస్ బిఎస్ఆర్ స్వామి గారు ఏదైతే ఆలోచన చేసిరో ఆ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు లాయర్లలో కూడా ఒక ఆలోచన కల్పించి మన సమాజంలో సోషల్ జస్టిస్ అనేది కావాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా కాన్స్టిట్యూషనల్ గోల్ ఇస్ ద అల్టిమేట్ సోషల్ జస్టిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ గోల్. బట్ వేరాజ్ అవర్ పీపుల్ ఆర్ నాట్ అది ఎందుకు వై దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ అనేది కొంత నిర్లిప్తత ఉంది మన వర్గాలలో. ఎవరికో చేద్దామనేది కాదు, మనమే అవుదామనేది రావాలి. మనము కూడా అధికారం రావాల్సిన అవసరం లేదు. సమాజంలో అన్ని వర్గాలు కూడా మనము ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రాజ్యంలో అంటే రాజ్యాధికారంలో ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం రాకపోతే ఆ వర్గాలు కనుమరుగైపోతాయి. ఎందుకంటే ఎవర్ ఇన్ ద పవర్ దే విల్ ఓన్లీ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రిమైనింగ్ పీపుల్ కెనాట్ గెట్ ది కాన్స్టిట్యూషనల్ ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి రీచ్ కాలేవు. ఎందుకంటే ది పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ ది పోస్ట్ నెవర్ బాదర్ అబౌట్ ది పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ కాన్షియస్ అబౌట్ ది పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళ నిజమైన ప్రజాస్వామ్యము వచ్చినట్టు అవుతుంది. అందుకోసమే మనం కూడా ప్రజాస్వామ్యవాదులుగా, ఒక బహుజనవాదులుగా, ఒక సామాజికవేత్తగా అందరూ కూడా అందరము ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో అందరికీ కూడా అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది. ప్రతి పేదవాని ముఖంలో కూడా మనము ఒక చిరునవ్వును చూడవలసిన అవసరం ఉన్నది. అప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ పార్స్ యొక్క చైర్మన్ గారు PARS పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క అధ్యక్షుడు శివభాగ్యారావు గారికి నేను స్వాగతం పలుకుతున్నాను. మీకు రావాల్సిన కోరుతున్నాను. ప్లీజ్ కమ్. అదేవిధంగా మన సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద పర్సన్ హు ఆర్ సిట్టింగ్ ఆన్ ద డాష్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ this occasion with regard to the downtrodden person should be given opportunity to become the leaders of the society. ఎందుకు సీఎం కావద్దు? మన downtrodden people from different caste, BC, SC, ST కానీ మైనారిటీ కానీ మనందరికీ ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వదు టు బికమ్ సీఎం ఆఫ్ ది ఎనీ స్టేట్? ఒక పర్టికులర్ తెలంగాణ కాదు, యావత్ ఇండియాలో ఇప్పటిదాకా సీఎం ఆల్వేస్ ఫ్రమ్ ద ఫార్వర్డ్ క్యాస్ట్ అయ్యారు. ఎందుకు BC, SC, STకి ఆపర్చునిటీ దొరకలేదు? ఎందుకు మన ఓట్లు ఎప్పుడు కూడా వాళ్ళు వాడుకుంటారు? ఆర్ వీ విల్ నాట్ గివెన్ ఆపర్చునిటీ టు ఎలెక్ట్ ఫ్రమ్ ది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకో సొసైటీలలో ఎలక్షన్ కానివ్వండి, విలేజ్ ఎలక్షన్లు కానివ్వండి, ఎక్కడ కూడా మనకు ఆపర్చునిటీ ఇయ్యారు. ఓన్లీ దే విల్ యూజ్ అవర్ ఓట్స్ ఆర్ బీన్ కౌంటెడ్. బీయింగ్ మెజారిటీ మనకి ఎప్పుడైనా ఛాన్స్ ఇవ్వడం జరిగిందా? వాళ్ళు ఒకవేళ మన మెజారిటీలకైనా ఎవరైనా కాంటాక్ట్ చేస్తున్నారు అనగానే మన వ్యక్తికే మన అపోనెంట్గా నిలబడి పెడతారు. డివైడ్ అండ్ రూల్ పాలసీస్ దేర్ ఆల్వేస్. బీసీ కాంటాక్ట్ చేస్తుందంటే ఇంకో బీసీని నిలబడి పెడతారు. బీసీ మాట్లాడుతుందంటే బీసీని ఇంకో వ్యక్తిని కాంటాక్ట్ అపోనెంట్గా మాట్లాడనీకే, తిట్టనీకే, చేయనీకే ఆల్వేస్ దే యూస్ ఫర్ దీస్ పర్పస్. కానీ ఎప్పుడైనా బీసీ కాంటాక్ట్ చేస్తుందంటే ఇంకో బీసీ కాకుండా ఆ బీసీని గెలిపియాలని ఏ పార్టీ అయినా థింక్ చేసిందా? మీరు చూడండి, గత ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడన్నా ఎస్సీని సీఎం చేయడం జరిగిందా? బీసీని ఎప్పుడైనా సీఎం చేయడం జరిగిందా? ఒకవేళ చేసినా కూడా కొన్ని రోజులు మాత్రమే ఇది హీ విల్ బీ యూజ్డ్ యాజ్ ఎ పపెట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫార్వర్డ్ క్యాస్ట్. మేము ఇచ్చినాము, మీ బీసీని కానీ ఎస్సీని కానీ మేము ఒక పోస్ట్ ఇచ్చినాం, కాకపోతే ఆ పోస్ట్కు జస్టిఫై చేయలేకపోయిండు. కారణం ఏంది? మన వ్యక్తులకే మన కొట్లాట పెడతారు మనం ఆ పోస్ట్లో ఉండకుండా. ఈ ఏదైతే థాట్ ఉందో మన పబ్లిక్ మధ్యలో, వాళ్ళు కావాలని ఒక మెసేజ్ ఇస్తారు, బీసీలు క్యాపబుల్ కాదు, ఎస్సీ క్యాపబుల్ కాదు, వీళ్ళకి మనం పోస్టులు ఇచ్చినా కూడా వీళ్ళు ఆ పోస్ట్కి అర్హులు కాదు. కారణం ఏంటంటే వాళ్ళు నిలవలేరు, వాళ్ళు జస్టిఫై చేయలేరు పోస్ట్ అంటారు. కాదు, వాళ్ళు ఎప్పుడైనా ఈ పోస్టులు ఇస్తే కావాలని 1 year 6 నెలల్లో మన వ్యక్తులను మన అగేన్స్ట్ నిలబెట్టి మనకు కాంట్రవర్సీగా క్రియేట్ చేసి ఆ పోస్ట్ నుంచి లాగేస్తారు. ఎప్పటిదాకైతే సీఎం కానీ పెద్ద పెద్ద పోస్టులు మనం అడార్న్ చేయవో అప్పుడు దాకా తెలంగాణ కాదు ఏ స్టేట్ కూడా మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్స్ తప్ప
పొలిటికల్ ఎజెండాలో ఎప్పుడు కూడా ఏం జస్టిఫై చేయదు. మీరు ఏ రిజర్వేషన్ చూడండి, ఎక్కడ నామినేటెడ్ పోస్టులు చూడండి, బీసీ ఎస్సీ ఎస్టీకి ఇయ్యరు. మెజారిటీ పీపుల్ విల్ ఆల్వేస్ ఎలక్టెడ్, దే విల్ బి నామినేటెడ్ ఫర్ ది హైయర్ పోస్ట్, ఫర్ ది సీఎం ఎలక్షన్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి. ఇది 60 ఇయర్స్లో గత ఇండిపెండెన్స్ నుంచి ఇవాళక జరిగిన చరిత్ర. ఇది చేంజ్ కావాలి. రాబోయే సంవత్సరాలన్నా మన బీసీలకని ఎస్సీ ఎస్టీలకని మైనారిటీకని సీఎం పోస్ట్గా ఎలివేట్ కావాలి, ఎలక్ట్ కావాలి. 60 ఇయర్స్ దాటింది ఇండిపెండెన్స్ అయ్యి, ఇప్పుడు కూడా ఇంకా ఆపర్చునిటీ దొరకకపోతే ఇంకెప్పుడు రావాలి. ఇప్పుడైనా చేంజ్ రావాలి. దేర్ షుడ్ బి చేంజెస్ ఇన్ ద ఓటర్స్, దేర్ వే ఆఫ్ థింకింగ్. ఎవ్రీ ఓటర్ షుడ్ థింక్ ఫస్ట్. వాళ్ళ వ్యక్తులు ఎలివేట్ అయితేనే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీకని ఎలివేట్ అయితే యాజ్ ఎమ్మెల్యే ఎంపీ ఆ వర్గానికి ఏదైనా మంచి జరుగుతుందని ఎప్పుడు దాకా థాట్ రాదో ఈ విధంగానే ఉంటుంది. మనం మారాలి. మన వ్యక్తులను మనం సీఎంగా, పిఎంగా, ఎమ్మెల్యేగా చూసినప్పుడే మనం బాగుపడతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. స్టేజీలను అలంకరించిన పెద్దలకు జై భీములు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నారో రాజ్యాధికారమే మాస్టర్కి, ఈరోజు మనం చూస్తున్నాం మహానుభావులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి ఫలాలని మనను అందించడానికి ఎంతో కృషి చేశారు. చూసినట్లయితే ఎంతోమంది ఈరోజు బహుజనుల యొక్క రాజ్యాధికారం కోసం ఎంతోమంది కృషి చేశారు. మనం నిజంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏదైతే మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి బహుజనులకు న్యాయం జరుగుతుంది, బహుజనులు అభివృద్ధి చెందుతారు అని అనుకొని తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించిన బహుజనులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను అర్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా బహుజనులు తమ ప్రాణాలని కూడా బలి ఇచ్చిన సందర్భం. మరి ఎవరి కోసం మనం త్యాగాలు చేశాం? ఒక కుటుంబం కోసమా మనం ఈరోజు బహుజనులు త్యాగాలు చేసింది? ఒక కుటుంబాన్ని గద్దెనెక్కడం కోసమా మన బహుజనులు ఆత్మ త్యాగాలు చేసింది? ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఎప్పుడైతే మొక్కకు నీరు ఆలోచన అనేది ఒక భావజాలం అనేది ఒక వ్యాప్తి జరగాలి, గ్రామ స్థాయిలో జరగాలి, జిల్లా స్థాయిలో జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. మనం ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై బహుజన రాజ్యం రావాలంటే కుదరదు మిత్రులారా. బహుజన రాజ్యం కోసం మన ప్రణాళిక ఏంటి, మన యొక్క కార్యాచరణ ఏంది, మన యొక్క సిద్ధాంతాలు ఏంది అనేది గ్రామ స్థాయిలలో, ఒక మారుమూల పల్లె స్థాయిలలో ప్రచారం అనేది, భావజాలం అనేది ఒక వ్యాప్తి జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం చూసినాం మిత్రులారా, రెడ్డిల రాజ్యం చూసినాం, కమ్మోళ్ళ రాజ్యం చూసినాం, ఈరోజు వెలమల రాజ్యం కూడా చూసినాం. కానీ రాష్ట్రంలో ఒక బీసీలు ఎస్సీ ఎస్టీలు ఇప్పటిదాకా పరిపాలన చేయలేదు. వీళ్ళందరినీ చూసినాం. రెడ్డిలు పరిపాలన చేశారు, వెలమలు పరిపాలన చేశారు, కమ్మలు వాళ్ళంతా పరిపాలన చూశాము. మరి 85% ఉన్న మన బహుజన సమాజం, ఈరోజు మనం 85% ఉన్నామని చెప్పుకుంటున్నాము. మరి 85% మనోళ్ళు ఎందుకు ఈరోజు వాళ్ళని గద్దెనెక్కిస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఎంతోమంది మన బహుజనుల్లో మేధావులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఎంతోమంది. మొన్న చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే, ఒక ఐఏఎస్ చదువుకొని కూడా కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎటుపోతుంది సమాజం?
ఏం కావాలని కలలుగన్నున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాకు మంత్రి చేస్తాడేమో, ఎమ్మెల్సీ ఇస్తాడేమో, మేము అంటే ఆ పదవి యొక్క ఆకాంక్ష, పదవి యొక్క కోరిక అనేది ఏ విధంగా ఉన్నదో చూడని మిత్రులారా. కాళ్ళు మొక్కుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. మన పిల్లలకి మనం చెప్తాము, బిడ్డ నువ్వు గొప్పగా చదివి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నువ్వు ఇట్లా కేసీఆర్ కాళ్ళు మొక్కాలి. ఇదేనా మనం రేపు చూపించాల్సింది? కాబట్టి మనకు నిజంగా ఇందాక అన్నగారు చెప్పినట్టు శ్రీనివాస్ యాదవ్ గారు నిజంగా ఎంత స్నేహశీలి, మృదు స్వభావి, బహుజనవాదం గురించి ఎన్నో రోజులు నేను దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తిలో బహుజన వాదాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఉన్నా లేకున్నా, ఆఫీస్లో ఎవరొచ్చినా లేకున్నా తన వాదాన్ని అయితే వినిపించాలి, ఈరోజు వ్యాప్తి జరగాలనే ఒక ఆలోచనతో నిజంగా ఈ సమావేశాన్ని మనమందరినీ ఈ సాయం సంధ్యాకాల సమయంలో మనల్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా వన్స్ అప్ అండ్ సైడ్ ఒకసారి క్లాప్స్ కొట్టండి అన్నగారికి. ఎందుకంటే ఫస్ట్ మనం కలవడం ఇంపార్టెంట్. సరే 2 వచ్చారా, 3 వచ్చారా, 10 మంది వచ్చారా, 20 మంది వచ్చారా అనేది కాదు. ఉద్యమం అనేది ఒక్కడితోనే మొదలవుతుంది మిత్రులారా. ఉద్యమం అనేది ఒక్కళ్ళ ఆలోచన విధానమే ఉద్యమంగా మారుతుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఫస్ట్ రూపకల్పన ఒక్కళ్ళే చేస్తారు, ఎంతమంది వచ్చారనేది కాదు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో బహుజన రాజ్యాధికారమే స్కోప్ ఉంది ఈ 2 రాష్ట్రాలలో. మిగతా ఏ రాజ్యాధికారానికి స్కోప్ లేదు. ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా మనం గనుక వాళ్ళని రీచ్ అయితే ఒక మహా ఉద్యమం లెక్క ఈ బహుజనవాదం అనేది వెళ్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మీద ఉన్న పెద్దలు నాగోల్ శివ భాగ్యారావు గారు, జడ్జి గారా, అజయ్, నా సోటి మిత్రులు, కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫీల్డ్లలో ఎక్స్పీరియన్స్ ఉన్నది, అనుభవం ఉన్నది. సమాజం ఎక్కడ పోతుంది, సొసైటీ ఎక్కడ పోతుంది, మనం ఏం చేయాలి, పెద్దలను దృష్టిలో పెట్టుకొని, పెద్దలంటే ఎస్సీ ఎస్సీ లీడర్సు, బీసీ లీడర్సు, కాంశీరామ్ అటువంటి వాళ్ళు, పెరియార్ అటువంటి వాళ్ళు, జ్యోతిరావు పూలే అటువంటి వాళ్ళు, ఎంతోమంది పేర్లు మనం చెప్పుకుంటున్నాం. అది చరిత్ర కింద పోయింది. కాంశీరామ్ గారిని ఆలోచిస్తే ఆయన సైకిల్ మీద కూడా పోయి ఎంతో కష్టపడినాడు. నార్త్ ఇండియాను ఒప్పుకొని వచ్చిండు ఆయన. అటువంటి స్ఫూర్తి, అటువంటి ఒక్కడే కలిసి ముందుకు పోయిండు. ఇవాళ నాగోల్ శ్రీనివాస్ పిలిచిండని మనం అందరం ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఆ స్ఫూర్తి ఆయన దగ్గర ఉంది. కాకపోతే అధికారం రావాలి, అధికారం సాధించాలి బీసీలకని అంటే మనం ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని పోతుంటే పని కాదు. ఎన్నో చూస్తున్నాం మనం. ఆర్ కృష్ణయ్యని చూస్తున్నాం. ఆర్ కృష్ణయ్యతో పాటు ఇంకెంతోమంది బీసీలను చూసినాం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఎస్పెషల్లీ ఐఎమ్ టెలింగ్ ది యంగ్స్టర్స్ లైక్ ది people sitting on the dais and the people before me, they should work in such a way. We can't go to place by place, place to place in different areas, different districts. It is very difficult nowadays. Media undi mana mundu ippudu, electronic media is there. You make use of that. Especially I am telling the youngsters here we are giving their thoughts for this meeting. ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోండి. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ మీతో ఉత్సాహం కలిగించాలంటే చెప్తున్నా. రేవంత్ రెడ్డి వచ్చాడు. వచ్చి ఆయన 3 ఏళ్ళు కూడా కాలేదు కాంగ్రెస్లోకి వచ్చి. లొల్లి చేసుకుంటేనే ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. ఆయనతో పాటు ఆలోచించండి మీరు. షబ్బీర్ అలీ ఉన్నాడు, మధు ఎస్కి గౌడి ఉన్నాడు,
Renuka Chaudhary ఉన్నది, well experienced lady who can speak in 3 different languages so fluently and so effectively. And she was once upon a time in Rajya Sabha, very famous leader. She used to call those time leader Nightingale of Rajya Sabha. అట్లాంటి ఉన్న వ్యక్తి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి బచ్చగాడు అప్పుడు ఆమె ముంగట 85లో చూస్తే. ఇవాళ ఆమె వచ్చి ఈయనను కలిసింది, ఈమె ఆయన కలిసింది. ఎందుకు? లొల్లి పెట్టి చేసింది. అందుకే అటువంటి చైతన్యం మన స్టేజ్ మీద ఉన్న మీకు రావాలని నా కోరిక. అదే కాకుండా బండి సంజయ్ ఉన్నాడు, ఆయన కూడా చిన్నోడే, నా ఏజ్ ముంగట నేను చెప్పాలంటే. ఐఎమ్ కీపింగ్ దీస్ థింగ్స్ మై ఏజ్ బిఫోర్ దెమ్ అండ్ బిఫోర్ యూ. ఈజ్ ఆల్సో యంగ్ మ్యాన్. ఎవరు? బండి సంజయ్. ఆయన కూడా ఒక ఊపుకొచ్చాడు. అరే అదేంటి హైజాక్ అంటారు, ఏమన్నాడు అది? మోడీ చేసింది మిలిటరీ యాక్షన్, सर्जिकल स्ट्राइक అన్న వర్డ్ తీసుకొని వచ్చి సర్జికల్ స్ట్రైక్ హమ్ ఓల్డ్ సిటీకి ऊपर కరింగే అది ఇది అని చెప్పేటకల్లా ఒక ఊపు వచ్చింది ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, రఘునందన్ ఎలక్షన్లో. అట్లా ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ హిజ్ ఓన్ వే ఆఫ్ స్ట్రాటజీస్. ఇప్పుడు నువ్వు భాషను ఇచ్చుకుంటూ పోతావు, మీటింగ్ ఇచ్చుకుంటూ పోతే హౌ లాంగ్ ఇట్ విల్ వర్క్? యూ సిట్ ఇన్ ఎ ప్లేస్ ప్రజెంట్ డే. ఇప్పుడు యు ఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ పార్టీ. we are all sitting here. We are not belong to any particular party. మనకు అన్ని పార్టీలు సమానమే. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ గురించి మాట్లాడుతున్నాం. అందరినీ మనం కలుపుకొని పోదాం. మీరు ఈ సంఘం తరఫున, ఈ మైనారిటీ, బీసీ మైనారిటీస్ తరఫున ప్రతి మనిషి ఏది చేస్తాడో మంచిది మంచిదాను, చెడుది చెడుదాను. ప్రతిదానికి క్రిటిసైజ్ చేయి, మంచిదని చెప్పు. నువ్వు అప్పుడే కదా ముందుకు పోతావు, అప్పుడే కదా నువ్వు లైమ్ లైట్లోకి వస్తావు. నువ్వు ఖాళీ మీటింగ్ పెట్టు. ఇప్పుడు ఎప్పుడో మీటింగ్ పెట్టినాం 2 ఏళ్ల కింద, బిఫోర్ కోవిడ్ మేమంతా లోయర్ ట్యాంక్ బండ్లో పెట్టుకున్నాం. తర్వాత ఇవాళ సీను, నాగోల్ సీన్ పెడితే మళ్ళీ వచ్చే ఎలక్షన్, మళ్ళీ ఎలక్షన్లు అయిపోతే నేను ముసలిని అయిపోతా, ఈయన ఎక్కడ పోతాడో తెలియదు. దిస్ షుడ్ నాట్ బీ ద వే. ఐఎమ్ ఎంకరేజింగ్ హిమ్, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ హిమ్. లాలు నాయక్ అనే లీడర్ కూడా మనతో పాటు ఉండి ఇప్పుడు ఆయన ఎక్కడ కనబడతలేడు. నాగోల్ సీన్ అయితే మనది కనబడుతున్నాడు ఇప్పుడు కూడా. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. Take the views of well-learned persons like this. Take their views, work out, put before the public, put before the political party. నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు అంటే రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని చూడాలి. బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫాలో యూ. యూ థింక్ దట్ దిస్ మీటింగ్ షుడ్ నాట్ గో వేస్ట్. ఐ హ్యావ్ లెఫ్ట్ సమ్ వర్క్ బికాస్ ఆఫ్ హిస్, ఆయనకు సపోర్ట్ చేయాలని ఆఫీస్ వర్క్ ఇచ్చిపెట్టి ఈడి దాకా వచ్చినానంటే దిస్ షుడ్ నాట్ గో వేస్ట్. ఓన్లీ టు ఎంకరేజ్ ది పీపుల్ హు ఆర్ కమింగ్ హియర్ అండ్ సిట్టింగ్ హియర్, లెండింగ్ దేర్ ఇయర్స్ టు మీ టు హియర్. మీరు చెప్తే నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దో యు ఆర్ యంగ్ టు మీ, అండ్ మీ అనుభవం నాకు కావాలి, నా అనుభవం మీకు చెప్తే మీకు మంచిగా అనిపిస్తే మీరు ట్రై చేయండి. అంతేగాని ఇప్పుడు మనం వచ్చినాం, కూర్చున్నాం, పోతున్నాం అని అంటే people like me, I think it is I am wasting my time. This should not be like that. వర్కౌట్ చేయండి. బీసీ గురించి మీరు పనిచేస్తామని అంటున్నారు, చేయండి. దాన్ని ఎఫెక్టివ్గా చేయండి. మీడియాలో తీసుకురండి, పేపర్లో తీసుకురా. ఎవ్రీ డే దిస్ గ్రూప్ షుడ్ బి, స్టేట్మెంట్ షుడ్ బి దేర్. అప్పుడే కానీ మనం ఎఫెక్టివ్గా, అదర్ పీపుల్ విల్ కమ్ బిహైండ్ యూ. ఆ మాదిరిగా వర్కౌట్ చేస్తే బాగుంటుందని చెప్పి, వర్షం కూడా వస్తున్నది. లెట్ us సిట్ ఆన్ సమ్ అదర్ అకేషన్ అండ్ వీల్ వర్కౌట్ ఇన్ సచ్ ఏ వే, మెకానికల్గా, మెకనైజేషన్గా, సర్జికల్ స్ట్రైక్ మాదిరిగానే ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ వెరీ. ప్రియమైన మిత్రులు, ఈనాటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి న్యాయవాదులు, పత్రికాధిపతులు, అదేవిధంగా స్నేహ టీవీ ఛానల్ చైర్మన్ గారు, మరి అదేవిధంగా అజయ్ గారు, మరి టుడే ది కండక్టింగ్ మీటింగ్ బై మై ఫ్రెండ్ మిస్టర్ నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు,
he's given wonderful message today. First time I saw his opinion for expression before us to receive the power within short time coming 2024 election. Otherwise 2029 I having very confidence on him. He is a changed his mind for get the power within future time. Thank you my dear friends. మిత్రులారా, ఈరోజు ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చి 4.5 కోట్ల జనాభాలో కేవలం 70 సంవత్సరాల పీరియడ్లో చూసినట్టుంటే 2 సంవత్సరాలు అంటే 18 మాసములు మినహా అప్పర్ క్యాస్ట్ కమ్మాసు, మరి అదేవిధంగా రెడ్డిసు, అదేవిధంగా బ్రాహ్మిన్స్ 70 సంవత్సరాల పాలన కొనసాగి ఈరోజు 85% నుంచి 90% ఉన్న ఈ బహుజన సమాజం ఏదైతే ఉందో నీళ్లు కానీ నిధులు కానీ మరి నియామకాలు కానీ అనే కాన్సెప్ట్తో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మరి యూత్ మొత్తం అడుక్కునే దిశగా రోడ్ ఎంబడి తిరుగుతుంటే విషాదంగా ఉంది. ఎందుకంటే 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. కేవలం 11,500 ఉద్యోగాలు నియమించి అందులో దాదాపు 6,000 పోలీసులు మాత్రం వాళ్ళకు రక్షణగా నియమించుకొని మరి మేము 1,60,000 ఫిలప్ చేసినామని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు గమనించాల్సింది ఏంటంటే రేపొద్దున మొత్తం ఈ 4.5 కోట్ల మంది కూడా తొడుకునే గుడ్డలు కూడా మేము ఇస్తేనే తొడుకున్నారు అనే పరిస్థితి మన ముందు సాక్షాత్కరిస్తున్నది. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, మన యొక్క కమ్యూనిటీస్, ఇప్పుడు నేను ఎస్సీ కమ్యూనిటీస్ ఉన్నాననుకోండి, ఎస్సీ కమ్యూనిటీస్లో నేను జాగృతం చేసుకోవాలి. బీసీ కమ్యూనిటీస్ ఉన్నాననుకోండి, బీసీ కమ్యూనిటీస్ నుంచి జాగృతం చేసుకోవాలి. వివిధ కమ్యూనిటీస్ నుంచి ఎవరికి వారు జాగృతం చేసుకొని అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం పవర్ సాధించుకోవడానికి ఎట్లా ప్రయత్నించాలి అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా ఎలాబరేట్ చేసి మరి యొక్క విధానాన్ని రూపకల్పన చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక ప్రణాళికను తెచ్చినటువంటి చైర్మన్ గారు, అదేవిధంగా నాగుల శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్గా ఉండి నేను భవిష్యత్తును నడిపిస్తాను, అందరినీ కూడా నడిపిస్తాను, ముఖ్యంగా న్యాయవాదుల్ని సమీకరిస్తాను. ఈ రాజ్యంలో ఈ తెలంగాణ స్టేట్లో దాదాపు 35,000 మంది న్యాయవాదులు ఉన్నారు. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షునిగా గత 8-9 సంవత్సరాలుగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ప్రతి న్యాయవాది నుంచి అతనికి నెట్వర్క్ ఉంది. చేయాల్సింది ఒకటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్లు ఉన్నాయి. ముందుగా బార్ అసోసియేషన్లు సందర్శించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి బార్ అసోసియేషన్ నుంచి ఒక 5 నుంచి 10 మంది అడ్వకేట్స్గా మన నెట్వర్క్లోకి వచ్చినట్టుంటే మనకు ఎక్కడ కూడా 119 నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థి కొరత మొదటగా ఉండదు. ఆ యొక్క మరి న్యాయవాది ద్వారా తనకున్నటువంటి క్లయింట్ పరిచయం ఏదైతే ఉందో అది ముందుగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎలక్షన్ అప్పుడు మనం చెప్తే కూడా ఎవరు వినరు, పోతే కూడా ఎవరు పట్టించుకోరు. కాబట్టి విత్ ఇన్ టేక్ యూ షార్ట్ పీరియడ్ అండ్ విజిట్ టు ఆల్ ది 31 డిస్ట్రిక్ట్స్ అండ్ అప్రోచ్ బిఫోర్ అవర్ అడ్వకేట్ కొలీగ్స్ అండ్ కాంటాక్ట్ దేర్ రిలేషన్షిప్ బిట్వీన్ అవర్స్. అందువల్ల నేనేమంటున్నానంటే ముందుగా అడ్వకేట్స్ని గ్యాదర్ చేయండి. అడ్వకేట్స్కి ఒక మేధావి నెట్వర్క్ అనేది ఉంటుంది. ఆ అడ్వకేట్స్కు ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిచయాలు ప్రతి ఒక్క కమ్యూనిటీస్ నుంచి ఉంటాయి. డాక్టర్స్ నుంచి ఉంటాయి, మరి ఇంజనీర్స్ నుంచి ఉంటాయి, మరి లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ముఖ్యంగా టీచర్స్ నుంచి ఉంటాయి, కార్మికుల నుంచి ఉంటాయి. కాబట్టి ముందుగా అడ్వకేట్ను పట్టుకున్నట్టుంటే ఒక 5 నుంచి 10 మందిని ప్రతి బార్ అసోసియేషన్ నుంచి స్ట్రాంగ్ మెంబర్స్ని పట్టుకున్నట్టుంటే ఆ యొక్క డిస్ట్రిక్ట్ను కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఉద్యమకారులకు ధైర్యం వస్తుంది. మనం చూసినట్టుంటే తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యంగా అడ్వకేట్స్ యొక్క బిహైండ్ బ్యాక్ బోన్తో మాత్రమే నడిపించి తెలంగాణ సాధించడం మనం చూసాము. అందువల్ల ఈ యొక్క ఉద్యమం కూడా ప్రతి జిల్లాలో మనం అడ్వకేట్స్ను ముందు పెట్టి వెనుకబెట్టి మరి ఒక యాజిటేషన్ మెంబర్స్ను ముందు పెట్టి అడ్వకేట్స్ వెనుక ఉండి నడిపించాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కువ టైం తీసుకోకుండా మనం ఎక్కువ మీటింగ్ పెట్టుకోకుండా ప్రతి మీటింగ్లో మనం చర్చ చేయకుండా ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ప్రతి ప్రణాళికకు నేను మీ తోడుగా ఉండి మీ వెనుక ఉండి నేను రాకున్నా కూడా ఎక్కడున్నా మన న్యాయవాద సోదరులను ఈ యొక్క యాజిటేషన్లో పవర్ సాధించడంలో మరి ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రిని మరి ఏర్పాటు చేసుకోవడంలో మనం
తప్పకుండా నేను నా వంతు బాధ్యతగా మీకు అండగా ఉంటానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, 2024లో మనం ముఖ్యంగా మొదటిసారి నేను చూశాను, నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ గారు గత 4 రోజుల క్రితం చెప్పాడు. చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ధైర్య సాహసం. ఒక ముఖ్యమంత్రి నేను కూడా ఒకప్పుడు నేను ఆ పదవి అవుతాను, నేను రాష్ట్రపతి అవుతాను అని నేను ఎట్లయితే అనౌన్స్ చేశానో, మరి ఆయన కూడా నేను ఒక ముఖ్యమంత్రి అవుతానని అంటున్నాడు. అవ్వడం పెద్ద అసాధ్యమేం కాదు, సాధ్యమే. కానీ దానికి అకుంఠితమైనటువంటి కార్యాచరణ కావాలి, కమిట్మెంట్ కావాలి, కరేజ్ కావాలి, అన్నిటికి మించి విజ్డమ్ కావాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నెట్వర్క్ కావాలి. అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకొని కమిట్మెంట్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దానికి మా వంతు బాధ్యతగా మరి అండగా ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వండాలి కండక్ట్ చేసింది చాలా బాగానే ఉంది, కానీ ప్రజల నుంచి కానీ సొసైటీలో ఎవరైతే ఇబ్బంది పడుతారో బాధితులు కానీ చేయాలనే సొసైటీకి ఏదైనా మంచి చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుండే. ఇప్పుడైతే మనం ఎవరెవరైతే ఉన్నామో అందరం ఒకసారి మళ్ళీ కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఈ డయాస్ ప్లస్ ఇక్కడ అంబేద్కర్ టీవీ ప్లస్ ప్రెస్ ఇక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే బిల్ట్ చేసేసి సొసైటీ కోసం ఏదైతే పోరాడుతున్నారో మన వర్గాలకు న్యాయం జరగాలి, పవర్ అనేది ఎట్ లాస్ట్ అచీవ్మెంట్ అని చెప్పేసి ఇట్స్ అన్ ఎ కీ రోల్ టు ఫర్ ద సొల్యూషన్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ అనే ఇష్యూ మీద ఈ డయాసు, ఈ ఫార్మ్స్, ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసిన పెద్దలు శివరాజ్ సార్ గారికి ఎంతో కృతజ్ఞతలు. యాక్చువల్లీ నేను ఎక్కువ స్టేజ్ స్పీచెస్ ఏమి ఇవ్వను, నేను ఎక్కువ అలవాటు లేదు. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఏమన్నా సబ్జెక్ట్ మీద ఏమన్నా ఉన్నప్పుడు కానీ ఏమన్నా మూమెంట్ చేద్దామని అంటే నేను కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతా. నాతో పాటు ఒక 10 మందిని కూడా కంపల్సరీ తీసుకొని వస్తా. మామూలుగా ప్రోగ్రామ్స్ అంటే కాదు, కానీ ఏమైనా మూమెంట్ చేద్దామంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ ఫాలోవర్స్ తీసుకొని కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ అవుతాను. ఏమన్నా ఎజెండాకు సంబంధించింది ఏమన్నా సపోర్ట్ కావాలన్నా కానీ 100% నేను సపోర్ట్ చేస్తాను. నేను ప్రజెంట్ సోషలిస్ట్ వాయిస్ పేపర్ కూడా రన్ చేస్తున్నా నేను, యాజ్ వెల్ యాజ్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నా నేను. సో నాకేమన్నా మంచి చెడ్డ ఏమైనా ఉన్నా కానీ నాగుల శ్రీనివాస్ అన్న గారు సపోర్టింగ్గా ఉంటారు, ప్లస్ పద్మారావు గారు కూడా అడ్వైజ్ చేస్తూనే ఉంటారు. సో మీరు గత 15-20 ఏళ్ళ నుంచి సొసైటీ కోసం బాగానే కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు, కానీ మన పబ్లిక్ అవేర్నెస్ అనేది రావట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ నేను అనే గొప్ప అనేది కూడా మన పబ్లిక్లో ఉన్నది కాబట్టి సో మనం ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతుందో ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా మనము దాటుకొని ముందొచ్చి ఫామ్ని తొందరగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది. నేను చాలా చిన్నోడిని అడ్వైజ్ చేస్తున్నాను, తప్పడదని చేసుకోకండి. ఓకే, నాకు పిలవగానే మన సమావేశానికి వచ్చి ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి అజయ్ గారు, ఆవాజ్ అధ్యక్షులు, అదేవిధంగా కమ్యూనిస్టు పోరాట యోధుడు, ఎన్నో డక్కా ముక్కీలు తిని సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాన్నే త్యాగం చేసిన మహానుభావుడు. ఆయన నిరంతరము పనిచేస్తున్నాడు. ఆయనకు నేను నా యొక్క చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈరోజు ప్రధానంగా మనకు అలాంటి వ్యక్తులు సరైన మార్గం చూపెట్టవలసిన అవసరం ఉంది. సరైన మార్గం అంటే మనకు ఒక ఏ విధంగా పోతే ఏ విధంగా మనం రాష్ట్ర సాధనలో మనం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించినాము, ప్రాణ త్యాగాలు చేసినాము, అన్నీ చేసినాము. కానీ లాస్ట్కి మనం అధికారంలో లేము. అధికారము ఓన్లీ అడుక్కునే కాడు ఉన్నాము. అడుక్కోవడం కాదు, మనమే ఇచ్చకాడికి రావాలి, మనమే పవర్ దగ్గరికి వెళ్దాము, మనమే పవర్ ముందుకు పోదాము. ఒక దిక్సూచిగా ఉంటా అని చెప్పడం అజయ్ గారి యొక్క ఒక ఏదైతే ఉందో ఆ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో మేము స్వాగతిస్తున్నాము. ఆయన మా వెంట ఉంటాడని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఆర్థిక మూలాలు
ఆర్థిక మూలాలు అనేది ఈరోజు ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలే కానీ ఆ రాజ్యాంగ ఫలాలే కానీ కొంతమందికి అందినవి. వాళ్ళు కూడా దేర్ ఆర్ సెవరల్ పీపుల్ ఆన్ పర్ విత్ ద అదర్స్ ఇన్ పాలిటిక్స్ కానీ ఇన్ ఈ పొలిటికల్ కానీ అదేవిధంగా ఎకనామికల్ కానీ ఇన్ పొలిటికల్ ఏరియాలో కూడా చాలామంది ఇప్పుడు ఉద్దండులు మన దాంట్లో తయారయ్యారు. ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ మహానుభావుడు, ఆయన ఒక నిజాం సర్కార్ మీద బాంబు వేసిందంటే అక్యూజ్ నెంబర్ 1, నెంబర్ 2 ఈయన, నెంబర్ 1 ఏమో ఆయన నారాయణ పవర్. మరి అటువంటి మహానుభావుడు గొప్ప వ్యక్తులంతా మన దాంట్లోనే పుట్టిరు, మన దాంట్లో చనిపోయారు. కానీ మన సమాజం ఎక్కడున్నామంటే మనం అంటే మార్పు మనము వాళ్ళను స్వీకరించకపోవడానికే కారణం మనదే తప్పది. వాళ్ళను మనం లీడర్లుగా స్వీకరించక మనం చేసిన పొరపాటు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన పాదాలకు నమస్కరించే పార్టీని పెట్టడం జరిగింది, ఆయన ఇంట్లోనే పెట్టడం జరిగింది. మరి ఆయన పాదాలకు నమస్కరించి పార్టీ పెట్టిన ఆయన ఈరోజు పవర్లో ఉన్నారు. మనం ఆయన పాదాలకు నమస్కరించి మనం పార్టీ పెట్టలేకపోతే, అధికారం రాలేకపోతే అది ఎవరి దౌర్భాగ్యం? అది మన దౌర్భాగ్యం. అందుకోసం మనం ముందుకు రావాలి, మనం తేజ్ కావాలి, మనం కూడా ఒక ఆకాంక్ష పెంచుకోవాలి. అధికారం రావాలనే దీక్ష, దక్షత, అకుంఠిత దీక్ష కావాల్సిన అవసరం ఉన్నది. ఆలోచనలే కాదు, అమలులో చేయాలి. ఇప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మన దాంట్లో, అసలు జెమ్స్ మన దాంట్లోనే ఉన్నారు. అన్నీ సాక్రిఫైస్ నేచర్ కానీ, ఒక వర్క్ నేచర్ కానీ, ఒక ఆలోచన విధానంలో కానీ మార్పు దిశగా పోదామనే తపన ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే ఉన్నారు. కానీ అధికారం మన చేతిలో లేదు. అందుకోసం అధికారం చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో మనం కూడా రావాలి, భాగస్వామ్యం కావాలి. ఎవరేమి మనకు శత్రువులు లేరు, ఎవరెవరు మిత్రులు లేరు. మనం కూడా ఆ రోజు ఏదైతే బొంత పురుగునైనా ముద్దాం, కుష్ఠరోగినైనా అలుముకుంటా అన్నట్టు మనం కూడా బహుజన రాజ్యం కోసం, బహుజన రాష్ట్రంలో మనం కూడా ముఖ్యమంత్రి అవ్వడం కోసం మనం కూడా అవన్నీ తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఏ వర్గాలైతే వాళ్ళు ఏ విధంగా మోల్డ్ చేసిరో సిచ్యువేషన్ ఇంటూ దేర్ ఫేవర్ హౌ దే వర్క్డ్, వి షుడ్ ఆల్సో వాళ్ళను కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. వాటెవరు వాళ్ళు చేసిరో మనం కూడా కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారం దిశగా మనం పోవాల్సిన అవసరం ఉన్నది. సామాజిక న్యాయము, సమసమాజ నిర్మాణం, ఆత్మగౌరవము, సామాజిక ఆత్మగౌరవం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. నవ్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ శివభాగ్యారావు గారు, who is working as a chairman and is eminent personality, IRS రిటైర్డ్, ఒక కమిటెడ్ సామాజికవేత్త, ఎవరితో కంపేర్ చేసిన అవసరం లేదు. వాళ్ళు నథింగ్. సార్ గొప్ప వ్యక్తి, గొప్ప ఆలోచన పరుడు. వీఆర్ సీయింగ్ పర్సనల్లీ, వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్, వీఆర్ హ్యావింగ్ అక్వాంటిటీ, వీఆర్ అబ్జర్వింగ్ హిమ్ యాజ్ ఎమినెంట్ పర్సనాలిటీ. మనం ఆయన ఫుడ్ స్టెప్లు ఫాలో చేస్తూ ముందుకు పోతూ రాబోయే రాష్ట్రంలో రాబోయే రోజులలో మనం కూడా ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాము. అధికారం వచ్చి తీరుతామని తెలియజేస్తున్నాను. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ శివభాగ్యరావు గారు టు అడ్రస్. సో రెస్పెక్టెడ్ శ్రీనివాస్ యాదవ్, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో లీగల్ హెడ్గా ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్ని వారు కోఆర్డినేట్ చేస్తున్నారు శ్రీనివాస్ యాదవ్ గారికి. అదేవిధంగా మన ముందు కొన్ని అజయ్ గారు ప్రతిపాదనలు చేశారు. తూచా తప్పకుండా అంగీకరిస్తాను సార్. దానిలో ఇటు ప్రాక్టికల్గా నేను అంటే మీటింగ్లు చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. తూచా తప్పకుండా ఆ ప్లాన్ మీదే చేస్తాము. వారు కోరుకున్న, భిక్షపతి గారు కోరుకున్నది వారు కూడా అదే అన్నారు, కావాలి, ప్రాక్టికల్గా కావాలి, మాటలు కాదు, ప్రాక్టికల్గా కావాలి. ఆ కృతనిశ్చయంతోనే ముందుకెళ్తున్నాం. ఏదైనా ముందుకు వెళ్ళాలంటే ఒక టార్గెట్ అనేది కావాలి. టార్గెట్ లేకుండా ముందుకెళ్ళినా కూడా బహుజన రాజ్యాధికారం మీరు అన్నదే, అందరూ అన్నదే, తెల్లారు లేస్తే ఎలా వస్తుందో చెప్పరు, ఏం చేస్తాడో కూడా చెప్పడు. సో ఇది గత చాలా 40 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. విని బాధేస్తుంది కూడా. ఎందుకంటే మనం మాటలకు అలవాటు పడిపోయాం, చేతలకి దగ్గర రావట్లేదు. మన కమ్యూనిటీని మనం ముద్దాడలేకపోతున్నాం, మన కమ్యూనిటీని మనం గౌరవించుకోలేకపోతున్నాం, మన కమ్యూనిటీని మనం కనీసం మంచివాడని చెప్పడానికి కూడా ఇష్టపడని ఈ కమ్యూనిటీ. సో మీరు ఇంత కష్టపడుతున్నారు. చాలా మంచివాడు అజయ్ గారు, చాలా గొప్పవాడు భిక్షపతి గారు, ఈ ఏజ్లో కూడా మీటింగ్కి వచ్చారు, చాలా గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పడానికి యువతరానికి మాటలు రావట్లేదు. యువతరానికి కావచ్చు, మీ ఏజ్లో ఉన్న, నా ఏజ్లో ఉన్న, వారి ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక వ్యక్తిని నావాడు అని స్వతంత్రంగా చెప్పుకునే
పరిస్థితి లేని పరిస్థితి ఇది. ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ పరిస్థితి అలవాటైతే బహుజన్ రాజ్యాధికారం వస్తుంది. అజయ్ గారు చాలా గ్రేట్ పర్సనాలిటీ, శ్రీనివాస్ యాదవ్ చాలా గ్రేట్ పర్సనాలిటీ అనేసి ఈ బహుజన జాతి ఎవరైతే ఉన్నారో, భిక్షపతి గారు కావచ్చు, ఇక్కడ కూర్చున్న 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, లక్షల మంది కావచ్చు, నా జాతి గొప్పది అని కనుక అనుకోగల, నా జాతిలో ఉన్న ఆణిముత్యాలు వీళ్ళు అని చెప్పగలిగితే బహుజన్ రాజ్యాధికారం వస్తుంది. సో అందుకనే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుని ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో వెళ్తుంది. ఏం చెప్తుందంటే బీసీసీఎం కావాలి స్ట్రైట్ అవే, ఇంకా దీనిలో ఎక్కడా లేదు, ఎక్కడ వేరియేషన్స్ ఏమి లేవు. ఇది ఒక ఎన్జిఓగా పెట్టడం జరిగింది. ఈ ఎన్జిఓ నుంచి సబ్సిక్వెంట్గా కొన్ని అనుకున్న టార్గెట్స్ అయిన తర్వాత టార్గెట్ బేస్డ్లోనే వెళ్తున్నాం. అనుకున్న టార్గెట్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని అనుకున్నాం. ఈ టార్గెట్ అచీవ్ చేయాలంటే ఎంప్లాయీస్ సపోర్ట్ కూడా కావాలా. ఎంప్లాయీస్ సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేం. విలేజ్కి వెళ్ళిపోయి విలేజ్ కమిటీలు పెడదామంటే నీ వల్ల తేలదు, నా వల్ల తేలదు. అక్కడున్న ఈ నిచ్చెన మెట్ల సమాజంలో ఎక్కడికక్కడ నరికేస్తూనే ఉంటారే కానీ అది అవ్వదు. సో అందుకని ఎలైట్ పీపుల్ని కొన్ని ఆశయాలకి కట్టుబడి వాళ్ళని దీనిలో సపోర్ట్ చేసుకునేటట్టుగా చేయాలి. ఆ ఆశయాలు ఏం పెట్టుకోవాలనే దగ్గర ఒక బీసీసీఎం పెట్టుకోవాలి. దీనికి రీజన్స్ చాలా ఉన్నాయి. మీ అందరికీ ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను కూడా. ఎందుకు బీసీసీఎం, ఎస్సీసీఎం ఎందుకు లేదు, ఎస్టీ లేదు, ఎంబీసీలు ఎందుకు లేరు, మైనార్టీస్ ఎందుకు లేరు అనే దానికి రీజన్ చాలా ఉన్నాయి. సో క్లుప్తంగా చెప్పాలంటే బీసీసీఎం కావాలనేసి, స్త్రీలకు 50% రిప్రజెంటేషన్ కావాలనేసి, మాకు రిజర్వేషన్లు వద్దు, మీరు తిడుతున్నారు కదా మమ్మల్ని, మాకు రిజర్వేషన్లు వద్దు, రిప్రజెంటేషన్ కావాలా, మా జనాభా ఎంతో మాకు అంత కావాలా. ఇప్పుడున్న కొన్ని లెక్కల ప్రకారం బీసీలు 41% అంటున్నారు. అంటే నేను మండల్ కమిషన్ గురించి మాట్లాడలేదు. ఆల్రెడీ యాక్సెప్టెడ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం బీసీలు 41 అన్నారు, ఎస్సీలు 20% అన్నారు, ఎస్టీలు 9% అన్నారు, ఓసీలు 30% అన్నారు. ఓసీల్లో కాపులు కూడా ఉన్నారు కాబట్టి కాపులకు 15% ఇవ్వమంటున్నాం. కాపులు 15% ఇవ్వండి, మిగిలిన 15% ఓసీలు తీసుకోండి, ఎందుకంటే మమ్మల్ని తిడుతున్నారు కాబట్టి. మాకు 27% వద్దు, 41% అని గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి కాబట్టి 41% ఇవ్వండి. ఎస్సీలకి 15% ఎందుకు, 20% ఇవ్వండి, ఆల్రెడీ 20% ఉన్నారు. ఇంకొక 3% జనాభా లెక్కల్లో లేని బ్యాచే ఉన్నారు. ఆధార్ కార్డు లేని, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆధార్ కార్డు లేని జనాభా ఆల్మోస్ట్ ఒక 3 కోట్ల పైచీలకు ఉన్నారు. సంచార జాతులు కానీ ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలే 3% ఉన్నారు. 3% ఎస్సీ ఎస్టీలు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎక్కడ లెక్కల్లో లేని వాళ్ళు ఉన్నారు. సో ఆ లెక్కల్లో వాళ్ళని తీసేసినా కానీ ఈ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వని చెప్తున్నాం. ఒకటి బీసీసీఎం కావాలంటున్నాం, స్త్రీలకి 50% రిప్రజెంటేషన్ కావాలంటున్నాం. అదేవిధంగా మాకు రిజర్వేషన్ వద్దు, రిప్రజెంటేషన్ కావాలంటున్నాం. అదేవిధంగా అంబేద్కర్ చెప్పిన ప్రత్యేక నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం బుద్ధిస్టులు కావాలంటున్నాం. ఇంకా ఈ కొన్ని కులాలు, ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని కులాలు ఇంతవరకు ఎమ్మెల్యేగా లేరు. ఎందుకంటే ఏ కులం సమస్యలు వాళ్ళకే తెలుస్తాయి. ఎన్ని చెప్పినా, ఎన్ని స్టడీలు చేసినా, పిహెచ్డీలు చేసినా కూడా ఆ కుల సమస్యలు ఆ కులానికే తెలుస్తాయి. మన తలరాత మనం ఏ కులంలో పట్టాలని మనం అనుకోలేదు. అది మరి ఇక్కడ ఉన్న సిస్టమ్ ప్రకారం ఇట్లా నామకరణం చేశారు కాబట్టి సో ప్రతి ఒక్క కులం 5 లక్షలు దాటిన ప్రతి ఒక్క కులం కూడా ఒక ఎమ్మెల్యేగా నిలబడాలనేసి మన ఆలోచన. సో అనదర్ ఫైనల్ 6వ పాయింట్ ఏం చెప్తున్నామంటే అంబేద్కర్ కోరుకున్న కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నాం. ఎలా అయిద్దో కూడా ఇప్పుడు దాకా చాలా కమిటీలు ఉన్నాయి, కుల రహితం పోవాలని చాలా కమిటీలు ఉన్నాయి. చాలా 47 నుంచి కూడా కొన్ని కులం పోవాలని పోరాడుతున్నారు. 47 నుంచి నేను అటెండ్ అయ్యాను వాటికి. సరే అవన్నీ విన్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఓకే బాగానే ఉంది, కుల రహితం కావాలంటే ఏం చేయాలి, ప్రాక్టికల్ అప్రోచ్. ఒక రెడ్డి చౌదరి కమ్మ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టే పిల్లలు ఎవరు, కమ్మనా రెడ్డినా? ఒక ఎస్సీ ఒక బీసీ పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు ఎవరు, ఎస్సీనా బీసీనా? వారికి సపరేట్ క్యాస్ట్ కావాలా?
ఎందుకంటే ఒకటి పోవాలంటే ఇంకోటి మొలకెత్తాలి. మొలకెత్తినప్పుడు ఏంటంటే దాని కొత్త రూపం వస్తుంది. ఆ కొత్త రూపాన్ని కనుక కొంచెం నీరు ఎరువులు వేస్తే ఫలప్రదం అవుతుంది. అందుకని సమతా కులాన్ని నోటిఫై చేస్తే ఈ యొక్క ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే ఏ విధమైన సరే ఎవరైనా సరే ఆ నోటిఫికేషన్ ప్రకారం సమతా కులం కావాలనేసి కనుక రిజిస్టర్లో రాస్తే అది యాక్సెప్ట్ చేయగలిగితే 100 నుంచి 150 సంవత్సరాల్లో ఈ దేశంలో ఓన్లీ సమతా కులమే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఈ దేశంలో 5 to 10% ఉన్నారు. కానీ మళ్ళీ అగైన్ ఆ కులాలకు వెళ్ళిపోతున్నారు. తల్లి కనుక స్ట్రాంగ్ అయితే తల్లి కులం, తండ్రి స్ట్రాంగ్ అయితే తండ్రి కులానికి వెళ్ళిపోతున్నారు. లేకపోతే బెనిఫిట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ బెనిఫిట్సే మనం ఇచ్చేసేస్తే తప్పనిసరిగా 100 నుంచి 150 సంవత్సరాల్లో ఓన్లీ సమతా కులమే ఉంటుంది. వాళ్ళకి ఆర్థికమైన బెనిఫిట్స్ ఇవ్వాలా, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలా, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఇవ్వాలా, పొలిటికల్ బెనిఫిట్స్ ఇవ్వాలా, రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వగలిగితే అది వస్తుంది అనేసి మేము ఆశిస్తూ ఈ 6 పాయింట్ల మీద ఇష్టపడ్డ వాళ్ళందరినీ కూడా ముందు మెంబర్షిప్ అవ్వండి. ఏంటంటే ఇప్పుడు క్యాస్ట్ కాలము అనేటువంటి ఇది మధ్యకాలంలో కేరళ గవర్నమెంట్ తీసేసింది. అది కూడా ఒక రకంగా ఉపయోగం. ఒకటి పోవాలంటే ఇంకోటి పుట్టాలి. అంతేగాని మొత్తం పోతే ఏంటి నెక్స్ట్ ఏముంటుంది? క్యాస్ట్ కాలం పోవాలని అంటాం, ఏం క్యాస్ట్ ఉంటుంది? సో అందుకని దీని మీద ఎనాలిసిస్ ఇప్పుడు హెచ్ఈఓ కలిస్తే ఏమవుద్దండి? కెమికల్ థియరీ ప్రకారం కొత్తది రావాలా, మొత్తం పోదు. సో అందుకని ఇప్పుడు క్యాస్ట్ లేకుండా ఈ దేశంలో ఉండాలంటే అది అవ్వదు. అది సమతా కులం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏం కులం అంటే ఏ కులం ఉండదు, ఇంకా అక్కడ ఒకటే కులం ఉంటుంది. సో అందుకని అసలు కులం అనే కాలమే తీసేయాలనేది అది ఈ దేశంలో ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేం, మనమే లాస్ అవుతాం. సో అందుకని రిప్రజెంటేషన్, మనం రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, రిప్రజెంటేషన్ వెరీ సీరియస్లీ రిప్రజెంటేషన్ ఎందుకంటే వాళ్ళు తిడుతున్నారు. మొన్న కూడా ఒక ఎమ్మెల్యే రెడ్డి గారు నీ వల్లనే ఈ దేశం నాశనం అయిపోతుంది చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు వరంగల్ మీటింగ్లో. మరి పౌరుషం ఏమైనా ఉందో లేదో తెలియదులే, కానీ ఇవన్నీ మనకు అందరికీ తెలిసిన విషయాలే. అందుకని ఈ 6 పాయింట్ల మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరిని మెంబర్ కమ్మంటున్నాం. మెంబర్తో పాటుగా ఏం చేస్తున్నామంటే వారు చెప్పిందే ప్రాక్టికల్ అప్రోచ్. మండలానికి కమిటీ పెడుతున్నాం, అసెంబ్లీకి కమిటీ పెడుతున్నాం, పార్లమెంట్కి కమిటీ పెడుతున్నాం, స్టేట్కి కమిటీ పెడుతున్నాం, సెంటర్ నేషనల్ 2 స్టేట్లో ఉన్నాం కాబట్టి నేషనల్ కమిటీ కూడా సెంట్రల్ వర్కింగ్ కమిటీ అని పెడుతున్నాం. వీళ్ళ రూల్స్ ఏం చేయాలి? 294 నియోజకవర్గాల్లో కూడా ఆ కమిటీలన్నీ కూడా మెంబర్షిప్ చేయాలి. కమిటీ ఎలా ఉండాలి? కమిటీ విధి విధానాలు కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క కమిటీలో మినిమం 7 కులాలు ఉండాలా. నీ ఇష్టం వచ్చిన కులం. సపోజ్ మీరు నిలబడతారు, అజయ్ గారు ఎందుకు శ్రీనివాస్ యాదవ్ నిలబడతాడు, ఆయనకి ఇష్టం ఉంది, ఎమ్మెల్యే కావాలని కోరుకుంది. 7 కులాలతో సఖ్యత లేని వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవుతాడు? ఇందాక మీరు అన్నారు ఏదో ఒక్కొక్క కులానికి వాళ్ళు ఒకటి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అనేసి. 7 కులాలు కలవాలి. బహుజన కులబలం, అది బహుజన కులబలం కనుక రాగలిగితే 100% ధనబలం గొప్పదా, బహుజన కులబలం గొప్పదా అంటే బహుజన కులబలమే గొప్పదంటాం. ఈ 7 కులాలు ఒక 20 మంది మెంబర్స్ కమిటీ పెట్టగలిగితే ఆయన నియోజకవర్గంలో, ఈయనది సిటీ కాబట్టి మళ్ళీ 20 మందో 10 మందో కార్పొరేటర్లు ఉంటారు మీరు చెప్పిన లెక్క ప్రకారం. ఒక్కొక్క కార్పొరేటర్ లెవెల్లో మళ్ళీ అగైన్ కమిటీ ఉండాలా. 7 కులాలు, మినిమం 7 కులాలు, కనీసం 20 మందో ఎంతమంది మెంబర్ ఉండాలా. వీళ్ళందరూ కలిసి మెంబర్షిప్ చేయాలా. నీ ఇంట్లో ముందు నువ్వు అసలు ఎమ్మెల్యే ఎలా అవుతావని క్వశ్చన్ చేస్తారు. అయ్యే పని కాదంటారు. డబ్బు లేదు నీ దగ్గర, అయ్యే పని కాదంటారు. నువ్వు అవ్వాలని నిజంగా ఉంటే, నిజంగా కోరుకుంటే, నేను ఎమ్మెల్యే అవ్వాలి అని కోరుకుంటే, లేదు కార్పొరేటర్ అవ్వాలని కోరుకుంటే, ముందు నీ స్థాయి తెలుసుకో. నీ స్థాయి ఏంటి? ప్రెసిడెంట్ లెవెలా, కార్పొరేటర్ లెవెలా, మండల్ లెవెలా, లేకపోతే ఎమ్మెల్యే లెవెల్? నీ స్థాయి నువ్వు తెలుసుకుని కనుక పోరాడగలిగితే, పని చేయగలిగితే, పోరాటం వద్దు. పోరాటం అంటే మళ్ళీ అగైన్ అన్నీ పోగొట్టుకుంటాం. పని చేయాలంటే ఏం పని చేయాలి? నీకు ఇష్టపడే వాళ్ళని ముందు మెంబర్షిప్ చేర్చుకో. ఒక నియోజకవర్గంలో 5,000 మంది కనుక మెంబర్షిప్ కనుక చేరితే
రాబోయే కాలంలో 2,994 నియోజకవర్గాల్లో 5,000 మంది మెంబర్స్ ఉన్నారు అనేసి కనుక ప్రతి ఒక్క బహుజనుడికి తెలిస్తే 1,00,000 మంది నీకు సపోర్ట్ వస్తారు. భయం పుట్టుకతోనే బహుజనుడు భయస్తుడు, పుట్టుకే భయం. ఆ భయం పోగొట్టాలి. ఆ భయం కనుక పోగొట్టగలిగితే సైకలాజికల్గా అమ్మో ఈయన శ్రీనివాస్ యాదవ్ దగ్గర 7 కులాలు ఉన్నాయి, 5,000 మంది సపోర్ట్ చేస్తున్నారు అంటే మిగిలిన వాళ్ళందరూ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నాకు ఆదిలాబాద్లో ఉన్నారు, శ్రీకాకుళం ఉన్నారు, అనంతపూర్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు అని కనుక ఆ ధైర్యం కనుక ఇవ్వగలిగితే మన వాళ్ళకి వీళ్ళని ఎవరు కూడా ఓడించడం కష్టం. ఈ ధైర్యం ఇవ్వాలంటే మెంబర్షిప్ బలం కావాలా. 10 లక్షల మంది బీసీసీఎం కావాలనేసి కనుక మెంబర్షిప్ ఉంటే ఆ యొక్క ఇందాక చెప్పారు భిక్షపతి గారు, పేపర్ స్టేట్మెంట్ కానీ మీడియాలో కానీ 10 లక్షల మంది ఇది కావాలని చిన్న స్టేట్మెంట్ చాలు. సో ఇక అప్పుడు ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచించవచ్చు. సో ఈ విధంగా బహుజన కుల బలం, ధనబలం ఏది గొప్పది ఏంటనే యాంగిల్లో మనం వెళ్తున్నాం. ఈ స్ట్రక్చర్ నిర్మాణంలో ఎందుకంటే ఆల్రెడీ మేము ఇది కూడా పెట్టాం, మాక్ అసెంబ్లీ కూడా కండక్ట్ చేసాం. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి తీసుకొచ్చాం, ఎవరు ఇష్టం ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చాం. సీఎం బీసీసీఎం అనే పెట్టాం. అండ్ మినిస్టర్స్ అందరూ మినిస్టర్స్ ఏదేదైతే ప్రపోజల్ చేశారో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఫైనాన్స్ మీద, ఆల్ ఇష్యూస్, అన్ని మినిస్టర్స్ ఎన్ని మినిస్టర్స్ అయితే ఉన్నాయో అన్ని మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా 2-3 రోజులు మళ్ళీ దీని మీద డిస్కషన్ పెట్టాం. ఏ మీడియాలో కూడా రాలేదు. ఎందుకు మీడియాకి ప్రయారిటీ ఇవ్వట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బలం మనకు తెలియాలా. మన బలం తెలియకుండా మీడియాకి వెళ్ళిపోతే ఎక్కడ నరికేస్తారో అక్కడ నరికేస్తారో అది ఒక భయం కూడా ఉంది. నేను కూడా భయస్తుండే. ఆ భయం నుంచి బయటపడాలంటే నా శక్తి ఎంత, ఏదో ధనాధనం అనే స్పీచెస్ ఇవ్వచ్చు, ఉపయోగం లేని స్పీచెస్ అనవసరం. సో నా నిర్మాణం నేను చేసుకున్న తర్వాత అప్పుడు నేనేమను శ్రీనివాస్ యాదవో లేకపోతే అజయ్ గారో లేకపోతే ఇంకా వేరే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అన్ని చోట్ల 294 నియోజకవర్గాల్లో అది స్టార్ట్ అయితే 294 నియోజకవర్గాల్లో కమిటీలు అయిన తర్వాత అవుతున్నాయి. ఆల్రెడీ కమిటీలు పెడుతున్నాం, మండల కమిటీలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా నడుస్తుంది. 100% మీరు చెప్పింది జరుగుతుంది, వారి ఆశయం కూడా నెరవేరుతుంది అనేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా దానిలో ఎక్కడా లేదు. మీరు అన్నారు కాబట్టి 100% విజయం సాధించే వరకు వెనుదిరిగే అవకాశం లేదు, వెను తిరగను కూడా. దీనికి ఇంకొక బలాన్ని కూడా చేకూరుస్తున్నాం. ఈ అడ్వకేట్ మిత్రులతో కూడా లాస్ట్ టైం డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కొక్క మండలంలో కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గం ఈయనే అధిపతి దానికి. మరి ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ పని చేస్తాడో పని చేయడో నాకు తెలియదు. సో చేస్తే విజయానికి వెళ్తాం, చేయకపోతే ఇంకొకరు చేసేవాళ్ళు ఎవరన్నా పెట్టుకోవడం జరుగుతుంది. 100% నాది వెరీ క్లియర్. పని చేసేవాడే రాజు, సేవ చేసేవాడే రాజు. సేవ చేయకుండా మాటలు చెప్పేవాడంటే అది నేను సహించలేను కూడా. నాకు బహుజన రాజ్యాధికారం కావాలా, బీసీసీఎం కావాలా. ఏదైతే ఇందాక 6 పాయింట్లు ఉన్నా అవి 6 పాయింట్లు సొల్యూషన్స్ అన్నీ వచ్చేస్తాయి. బీసీసీఎం అయితే అన్నిటికీ మాస్టర్కి సీఎం పోస్టే కాబట్టి సొల్యూషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఆ యొక్క మాక్ అసెంబ్లీలో ఏదైతే ఇష్యూస్ అన్ని పెట్టామో ఆ ఇష్యూస్ ప్రతి దాని మీద కూడా ఇష్యూస్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. సో ఈ నిర్మాణ క్రమంలో సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు లీడ్ చేయాలి? ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈ కమిటీలన్నీ కూడా ఇప్పుడు మనకి సపోజ్ నాయకుడు ఉన్నాడు, ఒక 100 మందిని లీడర్లను ఐడెంటిఫై చేయలేకపోతే ఆయన లీడర్ ఎలా అవుతాడు? ఒక 100 మంది ఆయన సపోర్ట్ చేయలేకపోతే ఆయన లీడర్ ఎలా అవుతాడు? సో అందుకని నీ కెపాసిటీ ఏంటనేది ప్రూవ్ చేయడం కూడా చూస్తున్నాం. ఉత్తగా పోస్టులు ఎవరికి ఇవ్వట్లేదు. నీ కెపాసిటీ ఏంటి? సపోజ్ నువ్వు ఎమ్మెల్యే కెపాసిటీయా, లేదండి నేను మొత్తం ఏపీ మొత్తం తెలంగాణ మొత్తం నేనే చూస్తాను చూడు, బట్ ఐ నీడ్ రిప్రజెంటేషన్. 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 మందిలో కొంచెం సాలిడ్ పర్సన్స్ని, సాలిడ్ అంటే తన డబ్బులు తనతో కదిలే వ్యక్తి, వేరే వాళ్ళ ఇంధనం వేయటం కాదు. కనీసం మీ కారులో మీరు వెళ్ళి బాబు ఓటేమని అడగాలి కదా, మీతో పాటు ఇంకో 4 తీసుకెళ్ళాలి కదా, మన వాళ్ళనైనా అడగాల్సిందే. సో ఈ విధంగా కష్టపడగలిగితే 100% బహుజన రాజ్యాధికారం
వస్తుంది, ప్రాక్టికల్గా చేయగలిగితే వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ చివరి ఆశ మాత్రం, చివరి గోల్ మాత్రం ఇప్పుడు దాకా చారిటీ చేశాను. అంబేద్కర్ చెప్పింది పే బ్యాక్ టు సొసైటీ, గత 40 సంవత్సరాల నుంచి అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ అంటే పే బ్యాక్ టు సొసైటీ చేశాను. ఎవరిని తిట్టకూడదంటే ఎవరిని తిట్టకుండానే పనిచేశాము. మన బ్యాంకులు మనమే నిర్మించుకోవాలంటే మన బ్యాంకులు ఒక స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని నడిపి దాదాపు 50,000 కుటుంబాలకి సపోర్ట్ వెన్నుదన్నుగా ఉన్నాము. మనకు పేపర్ కావాలి, మీడియా కావాలంటే నా ఒక్కడి వల్ల తేలదు. ఈ దేశంలో బహుజనుల వలన అంటే వారికి తెలుసు, మీరు కూడా తెలుసు, మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో మనందరికీ తెలుసు. మనకు అంత శక్తి లేదు. అందువలన అలాగనేసి మనం కష్టపడి హార్డ్ ఎర్న్ మనీని తీసుకొచ్చేసేసి మీడియాలో పెట్టేసేసి పోగొట్టుకుంటే అది ఇబ్బందే. సో అందుకని నేనేం చేస్తున్నానంటే, ఇది టోటల్ ఇక్కడ దాదాపుగా 16 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. టోటల్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. సోషల్ ఇంజనీరింగ్లో ఏంటంటే దానిలో వచ్చే ప్రాఫిట్స్ని దాన్ని అగైన్ దానికే వాడుతున్నాం మనం. సపోజ్ అంబేద్కర్ టీవీ ఛానల్ ఈ రోజున ఆర్ ప్రజాపాలన పేపర్ కానీ ఒక్కొక్క ఏరియా నువ్వేం చెప్తే అదే వస్తుంది. సపోజ్ ఆయన లకడకపూల్ మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గం మీది సార్, ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నేను చెప్పిన వార్తే రావాలి, అరగంట గంట అది వేరే విషయం. అంటే వారు చెప్పిందే వస్తుంది. ఈ హ్యాస్ టు డూ సంథింగ్. ఆయన మనీ వేస్ట్ కాకూడదు. ఆయన బ్యాంక్లో సేవింగ్స్ ఎలా పెట్టుకుంటాడో అలాగే ఇక్కడ పెట్టుకుని, సో ఆయన చెప్పింది అంటే ఫ్రీగా ఆయనకి ఛానల్ని అప్పచెప్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ అంటే లాస్ వస్తే మళ్ళీ లాస్ అవుతుంది. సో అలా కాకుండా ఫ్రీగా ఆయన సికింద్రాబాద్ కావచ్చు, ఆయన లకడకపూల్ అదే ఎల్బీ నగర్ కావచ్చు, ఆయన వచ్చేసేమో కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. 294 నియోజకవర్గాల్లో 294 మంది ఓనర్లు కానీ, ఓనర్ 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, ఒక్కరు ఉండొచ్చు. అలా 294 నియోజకవర్గాలు పెడుతున్నాం. ఇక పక్కమటి లీగల్గా మరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క కమిటీకి లెఫ్ట్ ఏమో అంబేద్కర్ టీవీ ఛానల్ ఉండాలి, రైట్ వచ్చేసేసి లీగల్ సపోర్ట్ ఉంటే, నీ ముందు కనుక 5,000 మంది మెంబర్స్ కనుక ఉండగలిగితే, 5,000 మినిమం 5,000 మ్యాక్సిమం 8,000 అయినా ఉండగలిగితే విజయం నల్లేరు మీద నడకే అని నేను నమ్ముతున్నాను. అది సార్. ఇంకేమైనా ఉంటే యూఆర్ ఆల్, ఏ కమిటీలో మీరు ఉంటా అన్నా కూడా మోస్ట్ వెల్కమ్. ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ మీ ప్రాక్టికల్ అప్రోచ్లో మనం విజయం సాధించగలమా లేదనేది మీరు చెప్పండి, సార్ కూడా చెప్పండి. వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పూలే, జై భీమ్. అంటే జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ తోటి దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్లో ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది చెప్తే దెన్ లక్ష్మతి గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇది కాకుండా కూర్చొని డిస్కషన్ చేసుకుందాం అంటున్నా. ఈరోజు ఇప్పటివరకు మన చైర్మన్ గారు సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే మనం కమిట్మెంట్ తీసుకున్నామో ఆ కమిట్మెంట్ ద్వారా ఖచ్చితంగా అధికారం రావడం అనేది సుసాధ్యమని తెలియజేయడం జరిగింది. అధికారం అనేది ఎవరి సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ పైన మనము ఖచ్చితంగా అధికారం దిశగా కదలాల్సిన అవసరం ఉన్నది. దాన్ని అందిపుచ్చుకోవాలని మన శివభాగ్యారావు గారు ఆయన కూలంకుషంగా మనకు తెలియజేయడం జరిగింది. శివభాగ్యారావు గారితో నేను ఏకీభవిస్తున్నాను పూర్తిగా. ఆయన అడుగుజాడలు నడవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు లక్షలాది మంది యువత, అదేవిధంగా కుల సంఘాలు ఈ భావజాలంలో ఉన్నారు. కానీ ఏకీకృతం కావాల్సిన అవసరం ఉన్నది. కొన్ని స్వార్థ చింతనను వదిలిపెట్టేసి నిస్వార్థంగా పనిచేసి, ఎవరైనా ఏం లేదు మనము అధికారం రావాలనే ఒక ఆకాంక్షను కల్పించుకుంటే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా మన సీఎంలను చూడగలుగుతాము అనేది మేము అనుకుంటున్నాము. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఒక్కసారి చెప్పిన 2 మాటలు చెప్తా. మన సప్లిమెంట్ భిక్షపతి యాదవ్ గారు కొన్ని సప్లిమెంట్. సారు శివభాగ్యారావు గారు చెప్పిన కొన్ని విషయాలు చాలా మంచిగా అనిపించింది. ఈ కాన్సెప్ట్ ఈ 5 కులాలను తీసుకొని
ఒక్కొక్క మండలం లోపల పోయి 7 కులాలను తీసుకొని పోయి అక్కడ మెజారిటీ చూపించి అక్కడ ఆ మండలం గురించి వర్కౌట్ చేసి ఎమ్మెల్యే స్థాయి వరకు వర్కౌట్ చేస్తే బాగుంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఇది ఒకటి న్యూ ట్రెండ్ మాదిరిగా కనబడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి మీరు ఈ పాయింట్లో కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో అని ఆలోచించండి. ఏదంటే హౌ టు ఎంకరేజ్ ది యూత్, ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్, ఎంప్లాయ్మెంట్. దిస్ ఈజ్ ది మెయిన్ థింగ్ విచ్ ఈజ్ ల్యాకింగ్ బిహైండ్ విత్ ది గవర్నమెంట్స్, వెదర్ స్టేట్ ఆర్ సెంట్రల్. సో టెక్నికల్గా ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీ టెక్నాలజీ ఉంది ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ త్రూఅవుట్ ది ఇండియా. There are 531 districts in India. సో ఈ 530 డిస్ట్రిక్ట్స్ మండల్ చేస్తే దగ్గర 20,000 మండలంలో ఎంతనో ఉన్నది అప్రాక్సిమేట్లీ. అట్లా ఆ విధంగా చూస్తే ఎంతమంది టెక్నాలజీలో బ్యాకింగ్, దే ఆర్ లాగింగ్ బిహైండ్ ది ఎంప్లాయ్మెంట్. దో ది గవర్నమెంట్ ఈజ్ ప్రామిసింగ్ డే బై డే దట్ దే విల్ క్రియేట్ 50,000, 1 lakh, 2 lakhs, 20 lakhs. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే సబ్జెక్ట్ తీసుకోడు. సో ఇప్పుడు మన పార్టీ ఏదైతే పుట్టబోతుందో దీన్ని కూడా మనం కవర్ చేసుకొని పోతుంటే ఇట్ విల్ బికమ్ ఏ ఫోర్సబుల్ యాక్షన్ ఇన్ ది సొసైటీ. దట్ ఈస్ వన్ థింగ్. ఐ విల్ ఆల్సో సప్లిమెంట్ అనదర్ ఇష్యూ. శివభాగ్యరావు గారు, మీరు ఇది కూడా ఆలోచించండి. ఇప్పుడు ఎన్వి రమణ ఉన్నారు చీఫ్ జస్టిస్. ఆయన వచ్చిన తర్వాత దగ్గర ఆయన ఉండి సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈయన వచ్చి 3 నెలలు అవుతుంది, 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ కాలేదు. అయినా ఎఫెక్టివ్గా పోతున్నాడు. ఏమంటే కొన్ని ఆర్టికల్స్ ఇంతవరకు యూజ్ చేయింది ఆయన తీసుకొని వచ్చి బయట ఇది ఎందుకు యూజ్ చేయకూడదు. సెడేషన్ అందరు ప్రతి ఒక్కడు దీని దేశద్రోహం అని చెప్పి బుక్ చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి చెప్తున్నాడు. బెయిల్ ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేరు? ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఎందుకు పంపుతలేరు? మీరు దాని టెక్నాలజీ డెవలప్ చేయి. ఇవాళ ఆర్డర్ ఇచ్చినట్టు శనివారం ఉంది, ఇవాళ ఆఫీస్ బంద్ అయిపోయింది, అవన్నీ సోమవారం వరకు బెయిల్ ఇవ్వమని చెప్పి ఎందుకు చెప్తున్నారు? ఇట్లాంటి కొత్తది తీసుకొస్తారు. సో ఈ విధంగా గవర్నమెంట్ దగ్గర ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అది కూడా ఒక సమాజం నుంచే బయటికి రావాలి. ఇది no political party will touch this point. A party like ours, where educated people are here, they can tap it, they can plug out these weaknesses. ఈ పాయింట్లలో కూడా గవర్నమెంట్ ఎక్కడ దీన్ని మార్పులు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి, చేంజెస్ తీసుకురావాలి రూల్స్లో. బికాజ్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ అడ్వకేట్స్ ఆల్సో అండ్ ఇంటెలెక్చువల్స్ ఆల్సో. The intellectual which they get in their mind, the advocate may not get. Yeah. So you mingle all these people and you work out on this. This is one force. The force which you are thinking, it will be a political force. Youth gurinchi chesindi, it will become stronger and additional force to yours. So in that way, if you work, I think it will be successful one. Thank you. Thank you, sir. రిగార్డింగ్ ఇది ఒక లైను. రెండో లైను ఇంకా మీకు చెప్పకపోవటానికి కారణం, ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్, స్టేట్ లెవెల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వింగ్ని ఆల్రెడీ పెట్టాం. ఎంప్లాయీస్ వింగ్ పెట్టున్నాం ఆల్రెడీ. రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దీనికి ఎఫిలియేషన్ అయ్యింది. దానిలో 4,000 మంది ఎంప్లాయీస్ దీనిలో ఉన్నారు. ఇట్లా కొన్ని అసోసియేషన్స్ అన్నీ కూడా ఎఫిలియేట్ అవుతున్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెడుతున్నాం, ఎన్జిఓస్ పెడుతున్నాం, అభ్యుదయవాదులు పెడుతున్నాం, అదేవిధంగా డాక్టర్స్ పెట్టాము, స్టూడెంట్స్ పెట్టాము, ఉమెన్ పెట్టాము. ఇట్లా అన్ని స్టేట్ లెవెల్ పెర్కులేటెడ్ టు అగైన్ పార్లమెంట్ లెవెల్, అసెంబ్లీ లెవెల్, మండల్ లెవెల్కి, విలేజ్ లెవెల్కి వెళ్ళట్లా, ఓన్లీ మండల్ లెవెల్ దగ్గర ఆగిపోతున్నాం. మండల్ లెవెల్ వరకు అగైన్ సెకండ్ లైన్ ఇది పొలిటికల్ లైన్, రెండో లైన్ సోషల్ లైన్. నాకు పొలిటికల్కి ఇంట్రెస్ట్ లేదు, సో నేను సపోర్ట్ చేస్తా అన్న వాళ్ళందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనం పెడుతున్నాం. సో దానికి సపోర్టింగ్ క్యారెక్టర్స్. రేపు సపోజ్ శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన నియోజకవర్గంలో గెలవాలంటే
ఆయన 5,000 మంది మెంబర్షిప్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న అసోసియేషన్ని ఆయనే చెప్పాలా. ఆయన ఇప్పుడు అక్కడున్న అడ్వకేటు, సార్ నాకు పలానా అడ్వకేట్ ఉన్నాడు, ఆయన నా సపోర్టు వస్తుంది అనేది ఆయనే చెప్పాలా. ఇది ఇక్కడ డాక్టర్స్ అసోసియేషన్ పెడదామండి, లేదా స్టూడెంట్స్ అసోసియేషన్ పెడదాము, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ పెడదాము, టీచర్స్ అనేది స్పెషల్గా పెడుతున్నాం. ఎందుకు టీచర్స్ పెడుతున్నామంటే ఎమ్మెల్సీలు గెలవడం ఈజీ. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీస్ బహుజనులే ఎక్కువ మంది ఉన్నారు, గెలవడం ఈజీ. సో అందుకని దానికి సపరేట్గా టీచర్స్ అసోసియేషన్ కూడా పెడుతున్నాం. ఎస్ 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 రైట్ రైట్ రైట్. సో ఈ విధంగా ప్యారలల్గా కొన్ని ఆర్గనైజేషన్ పెడుతున్నాము. సో ఈ ప్యారలల్ ఆర్గనైజేషన్ కూడా రేపు ఈ యొక్క ఆర్గనైజేషన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ రావాలని. ఇక మీరన్నట్టుగా ఎంప్లాయ్మెంట్కి ఇందాక చెప్పినట్టుగా మాక్ అసెంబ్లీలో ఆల్మోస్ట్ 3 రోజులు డిస్కస్ చేసాం, ఎలా చేయాలి ఏమిటనేది. నాకున్న థాట్స్ని అందరికి షేర్ చేశాను. వాళ్ళు 30,000 ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, 3 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం కాదండి, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తామని చెప్తున్నాం మనం. అన్ఎంప్లాయ్మెంట్ 7th క్లాస్ నుంచి దానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. 7th క్లాస్ నుంచి ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు అని అంటానికి లేదు, అలా చేయబోతున్నాం. ఇందాక ఫైనాన్షియల్గా ఎలా డెవలప్ అవ్వాలనేది సార్ చెప్పారు. ఆర్థికంగా కూడా నేను ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి ఆర్థికంగా ఎలా చేయాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అన్కండిషనల్లీ వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ లోన్ ఆటోమేటిక్ శాంక్షన్ కావాలి. ఆటోమేటిక్గా 2 లక్షల రూపాయలు ఆటోమేటిక్ శాంక్షన్ కావాలి. ఈ దేశంలో ఉన్న పౌరులు పారిపోరు, మరి ముఖ్యంగా బహుజనులు పారిపోరు. ఏదో దేశం వెళ్ళి 1,00,000 కోట్లు తీసుకుని వేరే దేశం పారిపోవు మనం. 2 లక్షల రూపాయలు అప్పు ఆటోమేటిక్ శాంక్షన్ అవ్వాలి. ఎందుకంటే బ్యాంకులో ఎంటర్ అవ్వడానికి కూడా బహుజనులు కష్టం కాదు, అసలు మేనేజర్ లోపల రానివాడు. అందుకని ఆటోమేటిక్ సిస్టంలో అవ్వాలి. దానికి ఎలాగనేది ఫ్రేమ్ చేసుకున్నాం. అప్పుడు దానివల్ల ఏంటంటే బహుజనులకు ఆర్థిక పరిపక్వత వస్తుంది. ఇప్పుడు నీకేం కావాలో నువ్వు చేసుకుంటావు, కానీ ఇదిగో ఈ స్కీములో నువ్వు చేయని నువ్వెవడు అడగడానికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేల స్కీములు ఉన్నాయి ఈ దేశంలో. వేల స్కీముల్ని నీకు కావాల్సిన విధంగా నా బ్రెయిన్ పనిచేయదు. సపోజ్ శ్రీకాంత్ ఉన్నాడు, ఆయనకి ఏదో ఇప్పుడు పేపర్ పెట్టుకోవాలనుకుంటాడు, ఆ 2 లక్షల రూపాయలతో పేపర్ పెడతాడో లేకపోతే మటన్ షాప్ పెడతాడో, ఏదో ఆయనకి ఇష్టం వచ్చింది పెడతాడు. సో ఆ విధంగా ఫైనాన్షియల్ వెసులుబాటు కనుక చేయగలిగితే ఈ దేశంలో పార్టిసిపేషన్ అనేది ఉంటుంది, ఎకానమిక్గా పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా ఎలా చేయాలనేది పెట్టుకున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క దానికి కూడా అన్ని స్కీమ్స్ అన్నీ కూడా అది వచ్చినప్పుడు ఆ స్టేజ్, ఇప్పుడు ఎన్జిఓ స్టేజ్ కాబట్టి ఈ ఎన్జిఓ స్టేజ్లో ఇదిగో ఈ విషయాలకి ఇష్టపడ్డ వాళ్ళు ముందు జాయిన్ అవ్వండి. దెన్ రేపు మాక్ అసెంబ్లీ నడుస్తుంది. రాబోయే జనవరిలో మాక్ అసెంబ్లీ నడుస్తుంది. ఈ కమిటీలన్నింటినీ ఎక్కడెక్కడైతే కన్వీనర్లుగా పెడుతున్నామో అసెంబ్లీకి నేను పోటీ చేస్తానని ముందుకు వస్తారో, లేదు నేను కార్పొరేటర్గా లేకపోతే మండలానికి పోటీ చేస్తామని ముందుకు వస్తారో వాళ్ళందరిని పిలిచేసేసి కమిటీలు అన్నీ అయిపోయిన తర్వాత జనవరి 26న ఫిబ్రవరి 26న ఇక్కడ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న ఇక్కడ జరిగింది, జనవరి 26న ఏపీలో జరిగింది. సో మళ్ళీ ఆ విధంగా పెట్టడం జరిగింది. రవీంద్ర వచ్చారా మీరు? రైట్. సో ఇట్లా మనం ఇంకా చెప్పాలంటే సీఎంని కూడా అరెస్ట్ చేసాం మనం మాక్ అసెంబ్లీలో, ప్రతిపక్ష నాయకుని కూడా అరెస్ట్ చేసాం. కాకపోతే అక్కడ చేసాం, ఏపీలో చేసాం. లాస్ట్ మినిట్లో ఇక్కడ సీఎం గారు అంటే ఎవరైతే సీఎంగా చేస్తున్నారో ఆయన భయపడిపోయాడు. భయం అన్నాను కదా ఇందాక, భయం వెంటాడుతూ ఉంటుంది. సో అందుకని కష్టపడి పనిచేసుకుంటూ ఒక సిస్టమేటిక్ లెవెల్గా ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సభను తీసుకెళ్తున్నాం. సో మీ ఇద్దరు మరి ముఖ్యంగా అంటే ఇంటలెక్చువల్స్ అండ్ అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్లాలో మీకు ఐడియాస్ ఉన్నాయి కాబట్టి యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కూర్చుందాం, ఒకసారి కూర్చుని ఇంకా బెటర్గా ఏం చేయాలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే నేను 2 విషయాలు ప్రస్తావన చేస్తున్నాను. ఇప్పుడు ఇదివరకే కొన్ని పార్టీస్ ఉన్నాయి బహుజన కులాల నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ కానీ
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, బహుజన్ ముక్తి పార్టీ బాంసేప్ కానీ, తర్వాత కొద్ది మందితోని సమాజ్వాదీ పార్టీ కానీ, ఇట్లాంటి గుర్తింపు పొందిన ఒక 4-5 పార్టీలు ఉన్నాయి. వాటిని కోఆర్డినేషన్ చేయడానికి కానీ, వాటిని కలిసి మరి అందరం కలిసి పనిచేద్దామని కానీ మీరు ఏమైనా ప్రయత్నం చేశారా, లేకపోతే చేయబోతున్నారా? ఎందుకంటే రేపు పొద్దున ఇంత చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా ప్రతి నియోజకవర్గంలో 3 నుంచి 4 వేల ఓట్లు ఉన్నాయి, ఇప్పటికే కంపల్సరీగా ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో సింపథైజర్స్ ఒక 3,000 మంది ఈజీగా ఉంటారు. అట్లాగే ఇప్పుడు బహుజన్ ముక్తి పార్టీ ఉంది. పార్టీ ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, కానీ దానికి సంబంధించిన బాంసేపు యొక్క కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మంది ఈజీగా ఉన్నారు. ఆ 100 మంది కార్యకర్తలు ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యకర్తగా ఉన్నారు వాళ్ళు. మరి అట్లాగే సమాజ్వాదీ పార్టీ ఉంది. సమాజ్వాదీ పార్టీ ఇదివరకే కొంత పనిచేసింది. దానికి సంబంధించిన కార్యకర్తలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో కూడా కొంతవరకు ఉన్నారు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఉంది. అంబేద్కర్ పెట్టినటువంటి ఇట్లా ఈ క్రమంలో మీరు వాళ్ళను కోఆర్డినేషన్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం భవిష్యత్తులో ఏమన్నా చేయగలుగుతున్నారా అనేది నా మొదటి ప్రశ్న. రెండవది, ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్నాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్స్ అని అన్నీ మాట్లాడుకున్నాం, కానీ ఒక మత ప్రాతిపదికన మనం ఇలా క్వశ్చన్ రేజ్ చేయలేదు. కాబట్టి మత ప్రాతిపదికన ఏ విధంగా మీరు వాళ్ళని వాళ్ళు ఐక్యత తేగలుగుతారో మనం చర్చించలేము ఈ గంట నుంచి. కాబట్టి క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ ఒక 50 లక్షల మంది ఈజీగా ఉంటారు ఈ తెలంగాణలో. అదేవిధంగా బుద్ధిస్టులు ఉన్నారు. బుద్ధిస్టులు ఈజీగా డైరెక్ట్గా లేరు, కానీ సింపథైజర్స్ మాత్రం తప్పకుండా ఒక 40 నుంచి 50 లక్షల మంది ఈజీగా ఉన్నారు. అంటే 1 కోటి మంది మత ప్రాతిపదికన ఎస్సీలు అంటే 20% ఉన్న ఎస్సీలో 10% మంది బీసీ బుద్ధిస్ట్ సింపథైజర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ ఎంఐఎం పార్టీకి 17% ఉన్న ముస్లిమ్స్లో ఎంఐఎం పార్టీకి ఒక 13 నుంచి 14% ఎంఐఎం పార్టీకి వ్యయంగా 3 నుంచి 4% ఓట్లు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు. వాళ్ళని మనం ఏ విధంగా మరి ఆర్గనైజ్ చేయగలుగుతాం? ఇవి చర్చించుకుంటే బాగుంటుంది. వాటిపై మన అభిప్రాయం ఏందో తెలుసుకోవాలని విజ్ఞప్తి. క్లియర్గా చెప్పారు. 2 పాయింట్లకు ఆన్సర్ కావాలి మీకు. రైట్, చాలా మంచి క్వశ్చన్. ఇందాక వారు చెప్పినట్టుగా, ఎందుకంటే బీఎస్పీ ఈజ్ ద గ్రేటెస్ట్ పార్టీ, దానిలో డౌట్ లేదు. ఏదైతే ఆర్పిఐ, అంబేద్కర్ గారు ఆర్పిఐ పెట్టారు, అది కాదా ఎస్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టారు, తర్వాత ఆర్పిఐ పెట్టారు, లాస్ట్ మినిట్లో ఆర్పిఐ పెట్టారు. ఆర్పిఐని కాదనేసేసి బీఎస్పీ వచ్చింది. అది కాదనేసి ఇంకా మీరు కొన్ని పార్టీలు చెప్పారు, ఆ పార్టీలు కూడా వచ్చినాయి. ఇది ఒక సిద్ధాంతం. అంటే ఒక సిద్ధాంతం అంటే విజయానికి వెళ్ళాలంటే అవన్నీ నేషనల్ పార్టీలు, మీరు చెప్పేవన్నీ కూడా నేషనల్ పార్టీస్. ఆ నేషనల్ పార్టీస్ ఏంటంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఆ సిద్ధాంతంలో మనం జాయిన్ అవుతామంటే మనం ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం, ఇదిగో బీసీసీఎం కావాలి, మాకు రిజర్వేషన్లు వద్దు. ఏదైతే ఇందాక 6 పాయింట్లు చెప్పానో ఆ 6 పాయింట్ల మీద నేను కూడా 94లో బీఎస్పీ పార్టీ వస్తుంది అనుకుని ఎక్కడి నుంచి మొదటి నుంచి ఎన్ని డొనేషన్లు ఇచ్చానో నాకు తెలుసు. అది ఆ బీఎస్పీ పార్టీకి తెలుసు, లేకపోతే నాకు తెలుసు. ఓటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఓటు వేసానో యాజ్ ఎంప్లాయీగా ఎంతమంది చేత ఓట్లు వేయించారో నాకు తెలుసు. అది లకే రాజారావుకి వెళ్ళడానికి కూడా నేను కూడా 1 ఆఫ్ ది పార్ట్, దానిలో డౌట్ లేదు. ఆయనే చెప్తాడు, పబ్లిక్ మీటింగ్లోనే చెప్తాడు ఆయన. లకే రాజారావు గారు బీఎస్పీ ఎంప్లాయీ. ఆ సిద్ధాంతాలు ఈ సిద్ధాంతాలకి ఏకీయంగా ఉంటాయా? ఓకే, నేను రెడీ వెళ్ళి అడగటానికి. ఇదిగో ఈ సిస్టంలో నేను చేస్తున్నానండి, మరి మీరు బీఎస్పీ కానీ ఆర్పిఐ కానీ ఇంకొకటి చేస్తాయంటే అవి నేషనల్ పార్టీ, మనకంటే గొప్ప పార్టీలు అవి, చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ పెట్టిన పార్టీలు అవి. అవి ఇక్కడున్న పరిస్థితులను అవగాహన చేసుకుని మనం పెట్టాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? ఎందుకంటే మన పిల్లోడే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం. ఏం చేయాలి? ట్యూషన్ చెప్పాలా, లేకపోతే ఇంకొక గైడ్ తీసుకురావాలా, లేకపోతే ఇంకా హార్డ్ వర్క్ చేయాలని ఆలోచిస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకి చెప్పే స్టేజ్లో మనం లేము. మనం వీఆర్ ఆల్ జూనియర్స్, చాలా జూనియర్స్. కాకపోతే ఇక్కడున్న అవగాహన చేసుకుని ఇదిగో ఈ సిస్టంలోకి వెళ్ళగలిగితే మనం విజయం సాధిస్తాము.
అనే విధంగా మనం వెళ్తున్నాం. వాళ్ళు కనుక ఒప్పుకుంటానంటే 100% వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇక ఒక సెక్ట్ పేరు మీద పార్టీలో ఉన్న వాడి దగ్గరికి మనం వెళ్ళటం లేదు. ఏదో ఒక సెక్ట్, సపోజ్ ఈయన ఏదో ఒక సెక్ట్, ఆయన సెక్టే ఆయన పార్టీ పెట్టుకున్నారనుకో, ఆయన అసలు అడగట్లేదు. బట్ నేషనల్ పార్టీలుగా ఆర్పీఐ కావచ్చు, లేకపోతే బీఎస్పీ కావచ్చు, ముక్తి మోర్చా కావచ్చు, ఈ పార్టీలన్నిటికీ ఈ ప్రిన్సిపల్స్ కనుక అగ్రీ అవుతారంటే మీరే చెప్పండి, మీతో పాటు నేను వస్తాను, నాతో పాటు 10 మంది కూడా వస్తారు, తప్పనిసరిగా చేద్దాం. నాకేమో వాళ్ళని మనం వెళ్ళి అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇస్ ఎ బిగ్ క్వశ్చన్, $100 క్వశ్చన్. మీరు అడుగుంటారేమో, అడుగుంటే అందుకనే నాతో మాట్లాడుతున్నారేమో. మీరు ఆల్రెడీ అడుగుంటారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు, రావడానికి నాకు అభ్యంతరం లేదు. ఇక రెండో క్వశ్చన్, రిలిజన్ డేంజరస్, వెరీ డేంజరస్ రిలిజన్ అనేది. సో అంబేద్కర్ గారు అప్పట్లో ఈ యొక్క క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధిస్టులకి, ఎస్సీలకి, ఎస్టీలకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలన్నారు కాబట్టి, ఎందుకంటే వారి సమస్యలను ఎందుకంటే మెజారిటీ ఉన్న పాపులేషన్లో మైనారిటీ ఉన్న వీళ్ళకి కావాలి కాబట్టి అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి అది పెట్టాం. అంతేగాని ఇక్కడ నో క్వశ్చన్ ఆఫ్ రిలిజియన్, వీ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలిజియన్. ఎందుకంటే ఆ రిలిజియన్కి వెళ్ళామా తేనె తిట్టట. సో అందుకని కొన్ని మాటలు మనం అంటే నిగూఢంగా మనసులో ఉంచుకోవాలి, కానీ కొన్ని పబ్లిక్ మీటింగ్స్లో మనం చెప్పుకోవటం వల్ల ఏంటంటే దానికి వారు చెప్పినట్టుగా తేనె తిట్టి మనల్నే కలుస్తాయి. సో అందుకని మీరు కనుక లీడ్ చేస్తానంటే ఆ పార్టీలన్నిటి దగ్గరికి నేను రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ ఏదైతే ఈ 6 ప్రిన్సిపల్స్ అనుకుంటున్నామో, ఈ 6 ప్రిన్సిపల్స్కి వాళ్ళ దగ్గర అయితే 100% నో ప్రాబ్లం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Now I am requesting Sampath Garu to give vote of thanks. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా మనం శివభాగ్యారావు గారు, స్నేహ టీవీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు చర్చాకారం చాలా చక్కగా జరిగినది, చాలా అందరం సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇదే చర్చా వేదిక మరి ఒకసారి మనం కలుసుకొని కొనసాగిద్దాం. ఈరోజు ఏదైతే శివభాగ్యారావు ఏర్పాటు చేశారో బహుజన కాన్సెప్ట్ మీద, ఆ కార్యక్రమాన్ని మన నాగుల శ్రీనివాస్ యాదవ్ హైకోర్టు అడ్వకేట్ కోఆర్డినేట్ చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సమావేశానికి వచ్చేసిన హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్ గారికి, అదేవిధంగా హైకోర్టు న్యాయవాది ఆకుల శ్రీనివాస్ గారికి, అజయ్ గారికి, అదేవిధంగా హైకోర్టు న్యాయవాది బాలాజీ నాయక్ గారికి, పెద్దలు భుక్షపతి యాదవ్ గారు అడ్వకేటు, యాదవ్ టుడే ఎడిటర్ వారికి, మరియు పద్మారావు గారు హైకోర్టు అడ్వకేట్ వారికి, సతీష్ గౌడ్ గారు వారు కూడా సామాజికవేత్త, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సంతోషం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.